భూమిని స్వతంత్రించుకొనుట అని వర్తమానమును మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే రాబోయేటువంటి ఆ నూతన భూమిని, ఆ యొక్క 1000 ఏళ్ల పాలనను, నూతన శరీరాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు అని అంటే సాత్వికులు. సాత్వికులు అనగా దీనులు అని బైబిల్ చెప్తా ఉంది. వారు ఆ నూతనమైనటువంటి ఆ భూమిని స్వతంత్రించుకుంటారు. ఆయన నామమున హల్లెలూయా. మిగతా వారు గర్విష్ఠులు, భక్తిహీనులు, ఇలాంటి వారు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, ఆ 1000 ఏళ్ల పాలనలోనికి రారు. ఈ యొక్క రాజ్యాన్ని లేకపోతే ఆ భూమిని స్వతంత్రించుకున్నట్టు గురించి మనము కీర్తన గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుండి మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యావేందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము, యావేను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యావేకు అప్పగింపుము. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యావే ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమును వద్దిల్లు వారిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చు వారిని చూసి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు. యావే కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. చాలా ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇది నేను పరిచర్య రాకముందు ఈ యొక్క కీర్తన గ్రంథము 37వ అధ్యాయము గురించి ఆయన బయలుపరిచాడు. ఆ పరిచర్య రాకముందు నేను బాగా ప్రార్థన చేసుకొని ఆ బైబిల్ తెరిచినప్పుడు ఈ కీర్తన గ్రంథము 37వ అధ్యాయాన్ని ఆయన చూపించేవాడు. మరలా పుస్తకం మూసివేసి మరలా ప్రార్థన చేసుకుని బైబిల్ తెరిచినప్పుడు మరలా అదే అధ్యాయాన్ని ఆయన చూపించేవాడు. కాబట్టి ఇది నా జీవితంలో నేను ఈ అధ్యాయాన్ని పట్టుకొని ఉన్నాను. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అది నా జీవితంలో దాన్ని పట్టుకొని దాని ప్రకారం ఉండేలాగా ఆయన నాకు ఈ అధ్యాయాన్ని చూపించి ఆయన నడిపించాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలెను త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. చూడండి, సాత్వికులు అంటే దీనత్వము కలిగిన వారి యొక్క స్వభావం ఏమిటో ఇక్కడ కీర్తన గ్రంథము 37వ అధ్యాయంలో వ్రాయబడింది. ఈ యొక్క సాత్వికులు చెడ్డవారిని చూసి వాళ్ళు వ్యసనపడరు. అంటే వ్యసనం అనేటువంటిది వారి జీవితంలో మత్సరం అనేటువంటిది కానీ
ద్వేషం అనేటువంటిది కానీ, గర్వం అనేటువంటిది కానీ, ఈ యొక్క దీనత్వము కలిగిన వారు అనగా సాత్వికులలో ఉండదు. ఆ చెడ్డవారిని చూసి, చెడ్డ మార్గంలో నడిచే వారిని చూసి ఏమాత్రము కూడా వాళ్ళు వ్యసనపడరు. అందుకని ఆయన ఏమంటున్నారంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. ఇప్పుడు ఈ లోకము చెడిపోయినటువంటి లోకం. అదే మరలా 7వ వచనంలో ఏముందనంటే, ఇక్కడ తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చు వారిని చూసి వ్యసనపడకము. తన మార్గములో వర్ధిల్లేటువంటి వారిని చూసి నీవు వ్యసనపడకము, దురాలోచన కలిగిన వారిని చూసి నీవు అసూయపడకము. వ్యసనం అన్నా కూడా వ్యసనం, ఏంట్రా నన్ను చూసి నువ్వు ఒకటే వ్యసన పడిపోతున్నావు అంటావు. అది ఒక అసూయ అన్నమాట. అందువల్ల ప్రపంచమంతా కూడా ఒక గడ్డి పువ్వు లాంటిది, ఒక గడ్డి లాంటిది. ఈ యొక్క ప్రపంచమంతా కూడా చెడిపోయింది. ఇది ఎంతో సౌందర్యంగా కనబడవచ్చు కానీ, అందంగా కనబడవచ్చు కానీ, గొప్పగా కనబడవచ్చు కానీ, ఈ ప్రపంచము లేకపోతే ఈ యొక్క లోకము, ఈ భూమి మీద ఉన్నట్టు ఈ ప్రపంచము మొత్తము కూడా అది ఒక గడ్డి పువ్వు వంటిది. అది ఒక గడ్డి పువ్వు ఎంతో సౌందర్యంగా కనపడుతుంది, ఎంతో అందంగా కనపడుతుంది, కానీ దాని యొక్క జీవితము చాలా అల్పమైనది. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టినప్పుడు గడ్డి పువ్వు యొక్క స్వరూప సౌందర్యం ఏమైపోతుంది చెప్పండి? నశిస్తుంది. అది ఉదయాన్ని ఎంతో అందంగా కనపడుతుంది, కానీ సూర్యుడు ఉదయించి మంచి గాలి కొట్టాడు అనుకోండి, దాని స్వరూపం అంతా ఏమైపోతుంది చెప్పండి? పోద్దాం మొత్తం కూడా, ఏమీ ఉండదు. కాబట్టి నీవు ఈ లోకంలో ఈ చెడ్డవారిని చూసి నీవు వాళ్ళని ఏమాత్రము కూడా అసూయపడతావు, ఏమాత్రం కూడా వాళ్ళు వర్ధిల్లుతున్నారు కూడా లోకరీతిగా చెడ్డవారు అయ్యుండి వాళ్ళు చాలా బాగా లోకరీతిగా వర్ధిల్లుతూ ఉన్నారనుకోండి. కార్లు కొనుక్కొని, బిల్డింగులు కొనుక్కొని, లేకపోతే అవి కొనుక్కొని, ఇవి కొనుక్కొని చాలా వర్ధిల్లుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి నీవు వ్యసనపడకము. వాళ్ళు దురాలోచన నేర్చుకుని వాళ్ళని చూసి నీవు వ్యసనపడద్దు. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. కోపం అనేది వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యొక్క దుష్టక్రియలు, వాళ్ళ చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు, వాళ్ళు చెడ్డ అన్యాయం చేసి, మోసము చేసి, దుర్మార్గముగా వాళ్ళ దుర్మార్గం యొక్క పనులు చేసి వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, వాళ్ళ మత్స్యాగ సంఘాలు అవ్వచ్చు, మత్స్యాగ సంఘ బోధకులు అవ్వచ్చు, లేకపోతే ఆ లోకంలోని వారు ఎవరైనా కానీ చెడ్డవారు లేకపోతే భక్తిహీనులు, వీరిని చూసి నువ్వు వ్యసన పడకము. లేకపోతే మత్స్యాగ సంఘాల్లో ఉన్నటువంటి వారిని చూసి నువ్వు వ్యసన పడద్దు. లేకపోతే వధువు సంఘాల్లో ఉండి కొంతమంది చెడ్డ మార్గములో ఉన్న వారిని చూసి నువ్వు వ్యసన పడకము. వాళ్ళ దురాలోచనలను బట్టి నువ్వు వ్యసన పడకము, వాళ్ళ చెడ్డ క్రియలను బట్టి నువ్వు వ్యసన పడకము. ఎందుకనంటే వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వారు వాడిపోతారు. అందువలన ఈ లోకము నశించబోయేది కాబట్టి, ఈ లోకమికి అంతం అయ్యేది కాబట్టి, ఈ చెడ్డ ప్రజలు, ఈ భక్తిహీనులందరూ కూడా తుడిచిపెట్టబడతారు కాబట్టి, ఆ గడ్డి ఎలా ఎండిపోద్దో అలాగే వీళ్ళు కూడా ఆ విధంగా అయిపోతారు కాబట్టి, అలాంటి మనుషులను చూసి, అలాంటి లోకాన్ని చూసి, అలాంటి ప్రపంచాన్ని బట్టి నీవు ఏమాత్రం కూడా వ్యసన పడకూడదు. అందుకని జనులు ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ హోటళ్ళకి వెళ్ళినా, ఎక్కడ బజార్లో చూసినా, ఎక్కడ చూసినా జనులు తినడం, ఎక్కడ చూసినా త్రాగడమే. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు కూడా ఎక్కడ చూసినా త్రాగడమే, ఎక్కడ చూసినా అమ్ముకోవడమే, కొనుక్కోవడమే, కట్టుకోవడమే, నాటుకోవడమే, కోసుకోవడమే, అంతా కూడా వాళ్ళు అదే మనసుతో జీవిస్తూ ఉంటారు. మనం లోకంలో తింటుంటాం, కానీ అదే మనసుతో మనం ఉండం. వాళ్ళు కొనుక్కుంటాం, కానీ అదే మనసుతో మనం ఉండం. కానీ వాళ్ళు దాని కొరకే కష్టపడుతూ ఉంటారు, దాని కొరకే వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు, దాని కొరకే ఈ ప్రపంచము శ్రమపడుతూ ఉంటుంది. క్షయమయ్యే వాటి కోసమే ఈ ప్రపంచం కష్టపడుతూ ఉంటుంది, శ్రమ పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెడిపోయినటువంటి, అంటే నోహ దినాల్లో వలె, లోతు దినాల్లో వలె ప్రజలు తమ మార్గాన్ని చెరిపివేసుకొని
వాళ్ళు సర్వశక్తిమంతుడు ఇచ్చినటువంటి ఆ త్రావు నుండి, వాక్యం నుండి, భక్తి నుండి పూర్తిగా తొలగిపోయి ఈ మనుషులు తమకు ఇష్టమైన మార్గములను, ఇష్టమైన సిద్ధాంతాలను, అవి కల్పితమైన వాటిని ఏర్పరచుకొని వారు లోకములో ఎంతగా వర్ధిల్లుతూ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా వారిని బట్టి, వారిని చూసి నీవు అసూయపడుటకు వీలు లేదు, కోపపడుటకు వీలు లేదు. అందుకని ఆయన అంటున్నాడు, కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసనపడకము. వ్యసనం అనేటువంటిది, లేకపోతే అసూయ అనేటువంటిది, లేకపోతే ద్వేషం అనేటువంటిది, మత్సరం అనేటువంటిది, ఇలాంటి దుర్గుణాలన్నీ కూడా అవి మనుషులు కీడులోకి తీసుకెళ్తాయి, కీడులోకి నడిపిస్తాయి. దావీదు యుద్ధములో విజయం పొందినప్పుడు సౌలు రాజు దావీదు మీద ఆ యొక్క అసూయపడ్డాడు, దావీదు మీద వ్యసనపడ్డాడు. తర్వాత అతడే రాజు అవుతాడని వ్యసనపడి, అసూయపడి, ప్రియులారా, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏం చేశారనంటే ఆ దావీదుని యుద్ధములో విజయం పొందినందుకు ఆ విజయాన్ని బట్టి అక్కడ దావీదుని అందరూ ఎత్తిపెట్టారు. అది చూసి ఈ యొక్క సౌలు రాజు ఏమైపోయాడంటే తట్టుకోలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. ఆ ఓర్వలేక అతడు దావీదును పొగడం కానీ, దావీదుతో మాట్లాడడం కానీ, దావీదు చుట్టూ చేరి చిందులేస్తూ ఆనందిస్తూ ఉండడం కానీ ఈ యొక్క సౌలు రాజు ఏమైపోయాడంటే తట్టుకోలేకపోయాడు, వ్యసనపడ్డాడు. అసూయ, అక్కడ అసూయ ప్రారంభమైంది. ఆ అసూయ వలన దావీదుని చూసినప్పుడు ఈ సౌలు రాజుకి కోపం వస్తూ ఉండేది, ఆగ్రహం వస్తూ ఉండేది. మీకు అర్థమైందా? కీడు చేయాలనుకుంటుండేవాడు. ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి, ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేద్దాం, ఎక్కడ దొరికితే అక్కడ బాధ పెడదాం, ఎక్కడ దొరికితే అక్కడ ఇబ్బంది పెడదాం, ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి చంపడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసేవాడు. ఎక్కడ పలానా చోట దావీదు ఉన్నాడని తెలిస్తే అక్కడికి మనుషులను పంపేవాడు, ఇంకో చోట ఉన్నాడంటే అక్కడ సైన్యాన్ని పంపించేవాడు. ఈ విధంగా దావీదుని చంపడానికి, కీడు చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. వ్యసనం అనేటువంటిది కీడుకు కారణము. అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, యూదులు, వీళ్ళందరిలో కూడా ఆ యొక్క అసూయ అనేటువంటిది వారిలో ఉంది, ఆ వ్యసనం అనేటువంటిది వారిలో ఉంది, ఆ ద్వేషం అనేటువంటిది వారిలో ఉంది. తట్టుకోలేనటువంటి, ఇతరులు బాగుంటే తట్టుకోలేనటువంటి స్వభావం వారిలో ఉంది. అందువల్ల వాళ్ళు ఏమైపోయారంటే వ్యసనపడ్డారు. మెస్సయ్యని బట్టి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆ జనం అందరూ కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉన్న దాన్ని బట్టి ఆ యొక్క పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? అసూయపడ్డారు. అది కీడుకు కారణమైంది, వాడు కీడు చేయడానికి కారణమైపోయింది. అందువల్ల అసూయ అనేటువంటిది, వ్యసనం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి చెడ్డదైనదని మనము చూస్తున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వారు ఆ వ్యసనము కలిగి ఉన్నారు కాబట్టి, ఎందుకంటే అది సర్పములో లేకపోతే సాతానుల్లో ఉంటుంది. సాతానుని యొక్క సంతానములో ఆ వ్యసనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి, ఆ ద్వేషం అనేది ఉంటుంది కాబట్టి, ఆ చెడ్డతనం అనేటువంటి, ఆ చెడు అనేటువంటిది ఆ సాతానుల్లో ఉంటుంది కాబట్టి, అవి కలిగిన వారు అందరూ కూడా ఏమైనారండి? సాతాను యొక్క సంతానమైనారు, సాతాను యొక్క పిల్లలై ఉన్నారు. అందుకు ఆయన అంటాడు, మీరు అబ్రాహాము సంతానం అని మీరు చెప్పుకుంటూ ఉన్నారు కానీ, అబ్రాహాము పిల్లలమని మీరు చెప్పుకుంటున్నారు కానీ, మీరు సర్పము యొక్క సంతానం అని చెప్పాడు. శరీర సంబంధంగా వాళ్ళు అబ్రాహాము సంతానం అయినప్పటికీ క్రియను బట్టి చూస్తే వాళ్ళు సర్పము క్రియలు కలిగి ఉన్నారు కాబట్టి సర్ప సంతానమై ఉన్నారు. ఈనాడు కూడా చాలామంది నీతిమంతులు ఉంటారు. నీతిమంతుని యొక్క పిల్లలు ఆ నీతిమంతుడైన తండ్రి క్రియలు కలిగి ఉండకుండా యెజబేలు యొక్క క్రియలో, యెజబేలు యొక్క బోధలో కలిగి ఉన్నారనుకోండి, వారు నీతిమంతునికి సంబంధించిన వారైనప్పటికీ కూడా ఆ క్రియలను బట్టి యెజబేలు యొక్క సంతానం అవుతారు. కాబట్టి ఆనాడు ఆ యొక్క అసూయ అనేటువంటిది ఆ యొక్క సర్ప సంతానములో ఉన్నది, సాతానుల్లో ఉండేటువంటి లక్షణం అది. కాబట్టి ఇతరులు చూసినప్పుడు, ఇతరులు మేలుగా ఉంటే, గొప్పగా ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, లేకపోతే ఏదైనా బాగా ప్రార్థన చేస్తుంటే, లేకపోతే కలిసిమెలిసి చక్కగా ఉంటే, ఈ ఐక్యంగా ఉంటే, లేకపోతే ఇలాగ బైబిల్ చదువుతూ ఉంటే, లేకపోతే ఏమైనా మంచి వాళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి
అసూయపడే లక్షణం నీలో ఉన్నట్లయితే, వ్యసనపడే లక్షణం నీలో ఉన్నట్లయితే, అవి చూసి నువ్వు వాళ్ళని చూసి తట్టుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావనంటే ప్రమాదంలో పడిపోతావు, విడిచిపెట్టబడతావు. అసూయపరులు ఆయన రాజ్యానికి రారు, అసూయపరులు ఆయన రాజ్యానికి ప్రవేశించరు. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఆ చెడ్డవారు ఏమై ఉన్నారు చెప్పండి? చెడ్డవారు ఏమై ఉన్నారు? గడ్డి లాంటి వారు. నోరు తెరిచి చెప్పాలా? గడ్డి లాంటి వారు వాళ్ళు. ఆ గడ్డి అలాగే ఎండిపోద్దో వీళ్ళు కూడా అలాగే ఎండిపోతారు. కాబట్టి అందువలన ఈ చెడ్డవారిని చూసి వ్యసన పడకము. అందుకనే మెస్సయ్య శాస్త్రం చూసి కానీ, పరిచయులను చూసి కానీ, సద్దుకైలను చూసి కానీ, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏ మాత్రం ఆయన వ్యసన పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమి కాబోతున్నారో ఆయనకు తెలుసు. వాళ్ళు ప్రపంచం నలుదిక్కులకు పడతారని, ఆ యొక్క దేవాలయం రాయి మీద రాయి లేకుండా అది కూల్చివేయబడదని సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఏ మాత్రము వాళ్ళ విషయంలో వ్యసన పడడం లేదు. వాళ్ళు ఎంత వర్ధిల్లినప్పటికీ కూడా, వాళ్ళు ధనము సంపాదించుకొని పరిచయులు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమి కాబోతున్నారో మెస్సయ్య ఎరిగి ఉన్నాడు కనుక ఏ మాత్రము కూడా వారు వర్ధిల్లుటను చూసి అసూయ పడలేదు. ఆనాడు ఆ యొక్క ఏలియా కూడా ఏ మాత్రము కూడా యెజెబెలు వర్ధిల్లడం చూసి ఏ మాత్రము కూడా అసూయ పడలేదు. కారణం ఏమిటంటే యెజెబెలు దాని యొక్క కుటుంబం ఏమి కాబోతుందో ఆనాడు ఏలియాకు తెలియదు. అదొక గడ్డని, ఆ గడ్డి ఎండిపోయిన రీతిగా వీళ్ళు కూడా ఎండిపోతారని, ఆ పచ్చని కోరవలే వీళ్ళు వాడిపోతారని ఆనాడు ఏలియా ఎరిగి ఉన్నాడు కనుక వాళ్ళని బట్టి ఏమాత్రం కూడా వ్యసన పడలేదు. అలాగే నోహు గారు కూడా ఆనాడు ఆ విధంగా వ్యసన పడలేదు. ప్రపంచము లోకము అంతం కాబోతూ ఉన్నది కనుక, ఈ ప్రజలందరూ కూడా జలప్రలయంలో పడబోతూ ఉన్నారు కనుక, నాశనములో పడబోతూ ఉన్నారు కనుక, వాళ్ళు ఎంతగా వర్ధిల్లినప్పటికీ, ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పటికీ, ఎంత గొప్ప గొప్ప స్థాయిల్లోకి వెళ్ళినప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా ఉన్నప్పటికీ, గొప్ప ఉద్యోగాల్లో, గొప్ప పదవుల్లో, గొప్ప గొప్ప వాటిలో ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా నోవహు అసూయ పడలేదు, ఏలియా అసూయ పడలేదు. నీవు కూడా ఈ చివరి కాలంలో ఈ మనుషులను చూసి, లోకమును చూసి, వర్ధిల్లుతున్న లోకాన్ని చూసి, వర్ధిల్లుతున్న మనుషులను చూసి, వర్ధిల్లుతున్న చెడ్డ తరాన్ని చూసి నువ్వు కూడా ఏమాత్రము కూడా అసూయ పడకుండా, వ్యసన పడకుండా, ఆగ్రహము చెందకుండా, కోపము చెందకుండా నీవు మేలుకరమైన వ్యక్తిగా నీవు ఉంటావు. ఆయన హల్లెలూయా. వాళ్ళ దురాలోచన బట్టి కానీ వేటిని బట్టి కూడా నీవు వ్యసన పడకము అంటున్నాడు. వారు గడ్డివని వాడిపోవుదురు. ఈనాడు కూడా ఈ ప్రజలందరూ కూడా లోకరీతికి ఎంత వర్ధిల్లినప్పటికీ చాలామంది ఏం చేస్తుంటారంటే, మనం డ్రాక్వా ఉంటాయి, గ్రూపుల్లో ఉంటారు కొంతమంది, వాళ్ళకు వచ్చి డబ్బులు పడతాయి, కొంతమంది పడలేదనుకో, ఒకరికొకరు ఏం చేస్తారు చెప్పండి? అసూయ పడతా ఉంటారు, ఒకరికొకరు వ్యసనంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగా ఒకరికి ఏదైనా వచ్చి వర్ధిల్లుతుంటే ఇంకొకరు తట్టుకోలేరు, ఇంకొకరు ఏదైనా వర్ధిల్లుతుంటే వీళ్ళు తట్టుకోలేరు. ఆ స్వభావము, చెడ్డ స్వభావము, అది చెడు అని బైబిల్ చెప్తా ఉంది కనుక నీవు ఎవరు ఏ విధంగా వర్ధిల్లినప్పటికీ కూడా నీవు ఆ యొక్క మనుషులను బట్టి, వాళ్ళు వర్ధిల్లుతున్న దానిని బట్టి వ్యసన పడొద్దని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకము ఎంతో వర్ధిల్లొచ్చు, ఎందుకంటే నోహు కాలంలో కూడా ఇలాగే వర్ధిల్లి, లోతు దినాల్లో కూడా ఇలాగే వర్ధిల్లింది. ఎక్కడ చూసినా మంచి మంచి భవనాలు, మంచి వీధులు, మంచి చెట్లు, అందమైన మనుషులు, అందమైన జుట్లు కత్తిరించుకొని, అందమైన బట్టలు వేసుకొని, అందంగా వెళ్ళిపోతుండే మనుషులు, ఇవన్నీ చూసుకొని చాలా గొప్పగా, మేము చాలా ఉన్నతమైన వారంగా అని తమను తాము హెచ్చించుకొని గర్వముతో వెళుతుండే మనుషులు, కారుల్లోనూ బండ్ల మీదను, ఈ విధంగా మనం లోకంలో మనుషులను చూస్తూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే, నాశనానికి ముందు గర్వము నడుచునని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ లోకము, ఈ ప్రపంచం ఎంతో వర్ధిల్లినదిగా కనబడినప్పటికీ కూడా నీవు ఈ చెడ్డ జనాంగము, ఈ చెడ్డ సంఘాలు, లేకపోతే ఈ చెడ్డ ప్రజలు ఎంతగా వర్ధిల్లినప్పటికీ కూడా నీవు వారిని చూసి
వ్యసన పడకము. దుష్కార్యములను చేసేవారిని చూసి నీవు అసూయ పడకము. వారు రేపు అగ్ని గంధకముల చేత అనగా ఎర్మగెద్దోని యుద్ధం వచ్చినప్పుడు, మూడవ ప్రపంచ యుద్ధములో ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది ఈ చెడ్డ తరము, ఈ చెడ్డ రాజ్యము, రోమా సామ్రాజ్యము నాశనము చేయబడును కనుక నువ్వు ఏమాత్రము చెడ్డవారిని చూసి వ్యసన పడక, దుష్కార్యములు చేయవారిని చూసి వ్యసన పడక, వారు వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడక, దురాలోచనలు నెరవేర్చు వారిని చూసి వ్యసన పడక, కోప్పడక, పిల్లల ఆగ్రహపడక నీ ఉండాలి చివరి కాలం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మెస్సీని వాళ్ళు సిలువ వేస్తూ ఉన్నప్పుడు మీరు గమనించండి, సిలువ వేస్తూ ఉన్నప్పుడు వారు దురాలోచన వాళ్ళు నెరవేర్చుకున్నారు. అయినా కానీ వాళ్ళ మీద ఆయన ఏమీ అసూయ పడలేదు. ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బళ్ళతో పొడిచారు. ఇవన్నీ కార్యాలు చేసినప్పటికీ కూడా ఆ యొక్క చెడ్డ మనుషులను బట్టి ఆయన ఏమాత్రం కూడా అసూయ పడలేదు. ఎందుకంటే రాబోయే 1000 ఏళ్ల పాలనలో అసూయ అనేది ఉండదు. అక్కడ ఒకరిని బట్టి ఒకరు అసూయ పడరు. సౌలు రాజు లాంటి వాళ్ళు ఉండరు అక్కడ. శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అక్కడ ఉండరు. యెజబెల్ లాంటి వాళ్ళు అక్కడ ఉండరు. అక్కడ ఉండేది ఎవరు అని అంటే అసూయ లేనటువంటి వారు. ఆయన వ్యసనం, ఇతరులు చూసి వ్యసన పడే స్వభావం లేనివారు, ఇతరులను చూసి వ్యసన పడి ముఖం మార్చుకొని కుళ్ళుకునేటువంటి స్వభావం కలిగిన వారు అక్కడ ఉండరు. అక్కడ ఎవరు ఉంటారు అని అంటే పిల్లారా చూడండి, యావే యందు 3వ వచనం మనం చదువుకుందాం. యావే యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించు, సత్యమును అనుసరించు. ఆయన నామరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యావే యందు నమ్మిక ఉంచి, వాక్యమందు నమ్మకం ఉంచి మేలు చేయ స్వభావం కలిగిన వారు అక్కడ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారైనప్పుడు కూడా సత్క్రియలుగా మేలు చేయడం, ఆ మేలు చేయవారే వాక్యమును నమ్మి, యావేను నమ్మి. లోకంలో మనుషులు చాలామంది మేలు చేసేవాళ్ళు ఉన్నారు, అన్యుల్లో ఉన్నారు, అలాగే క్రైస్తవుల్లో ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. కానీ వాళ్ళు మేలు చేసేవారుగా ఉన్నప్పటికీ కూడా వాక్యమందు నమ్మకం ఉంచి, అనగా పరిశుద్ధాత్మ కలిగి వాక్యం నిజమైన సత్యాన్ని నమ్మి మేలు చేసినప్పుడే ప్రతిఫలం ఉంటుంది తప్ప దురాత్మ కలిగి మత్స్య సంఘాల్లో ఉండి, ఆ సంఘ బోధనలో ఉండి, ఆ సంఘ బోధనను అనుసరిస్తూ ఎన్ని మేలుకరమైన కార్యాలు చేసినప్పటికీ కూడా అవి సర్వశక్తిమంతుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయని బైబిల్ చెప్తుంది. కాబట్టి వాక్యము అనగా ఆయనే. కాబట్టి వాక్యమందు నమ్మకం ఉంచి, ఈ చివరి కాలంలో బయలుపరచబడినటువంటి వాక్యమందు నమ్మకం ఉంచి, ఈ లోకము గడ్డి పువ్వు వలె, ఇది లేకపోతే గడ్డి వలె, లేకపోతే గడ్డి పువ్వు వలె, ఇది తన స్వరూపము సౌందర్యము ఏమీ లేకుండా నశిస్తుందని, నీవు లేకపోతే వాడిపోతుందని, అది ఎండిపోయి కనబడకుండా పోతుందని నువ్వు ఎరిగిన వ్యక్తి అయితే, రోమా సామ్రాజ్యం అలాంటి స్థితికి వెళ్ళిపోద్దని నువ్వు ఎరిగిన వ్యక్తి అయితే, ఈ అంతం కాబోతున్న మనుషులను చూసి, నాశనం కాబోతున్న మనుషులను చూసి వాళ్ళు ఎంతగా వర్ధిల్లుతున్నప్పటికీ కూడా నీకు అసూయ కలగదు. కారణం ఎందుకంటే వాళ్ళు ఏమి కాబోతున్నారో నువ్వు ఎరిగి ఉన్నావు. ఆయన హల్లెలూయా. ఈ ప్రపంచం ఏమి కాబోతుందో నువ్వు ఎరిగి ఉన్నావు. అందువలన నీవు ఏమాత్రం వాళ్ళని చూసి అసూయపడవు కానీ, ద్వేషించవు కానీ, క్రోధము కలిగో, కక్ష కలిగో, కోపము కలిగో, ఆగ్రహము కలిగో నీ ఉండవు. కానీ నీవు ఒక సర్వశక్తిమంతుని నమ్మకం ఉంచి నీవు మేలు చేయ వ్యక్తిగానే నీవు ఉంటావు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే నీ స్వభావం గొర్రె స్వభావము. కాబట్టి సాత్వికులనగా వ్యసనపడేవారు కాదు, సాత్వికులనగా ద్వేషించేవారు కాదు, సాత్వికులనగా మేలు చేయవారు. ఆయన వాక్యమందు నమ్మకం. ఎందుకంటే సాత్వికుల్లోనే పరిశుద్ధాత్మ ఉంటుంది. సాత్వికులు అందుకని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని బైబిల్ చెప్తా ఉన్నారు. అందువలన దీనత్వము కలిగిన వారు సాత్వికులు ఆ భూమిని స్వతంత్రించుకుంటారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి
నీవు మేలు చేయ వ్యక్తిగానే ఉండాలి. మెస్సయ్య కూడా ఒక మేలుకరమైన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఏలియా ఒక మేలుకరమైన వ్యక్తిగా ఉన్నాడు. మోషే ఒక మేలుకరమైన వ్యక్తిగా ఉన్నాడు. అబ్రహాము ఒక మేలుకరమైన వ్యక్తిగా ఉన్నాడు. దావీదు ఒక మేలుకరమైన వ్యక్తిగా ఉన్నాడు. బైబిల్ స్పష్టంగా అతడు యథార్థవంతుడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ చివరి కాలంలో నీవు సర్వశక్తిమంతుని యందు నమ్మకం ఉంచి నీవు ఇతరులకు మేలు చేయ వ్యక్తిగా నీవు ఉండాలి. గొర్రె ఎప్పుడు కూడా అది గొర్రెగానే ఉంటుంది తప్ప ఎలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళినా, క్రూరమైన తోడేళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కానీ అది దినత్వాన్ని కలిగి ఉంటుంది. గొర్రె స్వభావాన్ని కలిగి ఉంటుంది తప్ప తన స్వభావం ఎప్పటికి కూడా అది మారదు. నీవు కూడా ఎలాంటి వ్యక్తులకైనా, నీవు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా శత్రువులైనా ఎలాంటి వ్యక్తులైనా నీ స్వభావము మేలు చేయడమే కనుక నువ్వు మేలు చేస్తావే కానీ ఏ మాత్రమే కూడా కీడు చేయి. కారణం ఏమిటంటే నీలో ప్రేమ తప్ప అసూయ కానీ, ద్వేషము కానీ, క్రోధము కానీ అలాంటి దుర్గుణాలు నీలో లేవు. అవి లేవు కనుక అందుకని గొర్రెలు ఆ స్వభావమే లేదు. అందుకనే తోడేలు వచ్చినప్పుడైనా కానీ అది తన స్వభావాన్ని మార్చుకోదు. గొర్రెగానే అది ఉంటుంది. అది ఆహారం, దానికి ఆహారం అవడానికైనా ఇష్టపడుతుందేమో కానీ అది తోడేలు వలె ప్రవర్తించడానికి, తిరగబడడానికి అది ఏమాత్రము కూడా ఉండదు. అందుకని మెస్సయ్య చూడండి, ఎక్కడ తిరగబడలేదు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ స్వభావం మారలేదు. ముందు ఎలాగున్నాడో వాళ్ళు ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. పక్కలో బల్లెల్లో పొడిచినప్పుడు కూడా తన అసలు స్వభావాన్ని, నేను నా అసలు స్వభావం ఇదని తోడేలు స్వభావాన్ని బయట పెట్టలే. ఆయన గొర్రెగానే ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మేలుకరమైన వ్యక్తిగా, క్షేమాభివృద్ధి కలమైన అనుకూలం వచ్చిన మేమే పలుకుడు కానీ మీ నోట ఏ దుర్భాషయో రాని, ఇతరులకి మేలు చేసేదిగా ఉండాలి. నీ మాట ఇతరులకి క్షేమాభివృద్ధి కలుగు చేసే విధంగా ఉండాలి. నీ మాట వల్ల వాళ్ళు అభివృద్ధి పొందే విధంగా ఉండాలి, క్షేమం పొందే విధంగా ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీ క్రియలు ఇతరులకు మేలు చేసేవిగా ఉండాలి. నీ తలంపులు ఇతరులకు మేలు చేసేవిగా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు మీ ఇతరుల యొక్క మేలు గురించి ఆలోచించే వ్యక్తిగా ఉండాలి. కానీ సౌలు రాజు ఎప్పుడు చూసినా కానీ దావీదుకి ఎక్కడ కీడు చేద్దామా, ఎక్కడ దొరుకుతాడా అని కీడు చేయడానికి అతడు ఆలోచించేవాడే తప్ప మేలు చేయుటకు అతడు ఆలోచించలేదు. కాబట్టి నువ్వెప్పుడు కూడా మేలు చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఎవరు ఏ సమయంలో ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు ఏది అడిగినా, ఏది చేసినా వాళ్ళకు నువ్వు మేలు చేసే వ్యక్తిగానే నీవు ఉండాలి తప్ప నేను నా జీవితంలో వాళ్ళకి నేను ఏ కీడు చేయలేదు, నేను మేలే చేశాను తప్ప ఏ కీడు చేయలేదని మెస్సయ్య చెప్పిన రీతిగా మెస్సయ్య అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయగలరు? నేను ఎవరికైనా కీడు చేశానని మీరెవరైనా చూయించండి అన్నాడు. నీవు కూడా ఆ చెడ్డ మనుషుల్ని బట్టి, ఆ చెడ్డ తరాన్ని బట్టి నీవు అసూయ పడక నీవు ఎలా ఉండాలి చెప్పండి? మేలు చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ భక్తిహీనులను చూసి వీళ్ళు భక్తిహీనులు రా అని వారు కీడు చేయకూడదు. వీళ్ళు అన్యులు రా అని వాళ్ళకి నువ్వు కీడు చేయకూడదు. వీళ్ళు పాపులు రా అని వాళ్ళు నువ్వు కీడు చేయకూడదు. నువ్వు మేలు చేసే వ్యక్తిగానే ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, యావేందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. మేలు చేయి. సాత్వికులనగా మేలు చేసేవారు, సత్యమనగా వాక్యము. ఆ దేశమందు నివసించేది సత్యమే. రాబోయే 1000 ఏళ్ల పాలనలో ఆ యొక్క నూతన భూమిలో నివసించేది ఏమిటంటే సత్యమనగా ఆయనే, సత్యమనగా నేనేనని చెప్పాడు ఆయన. సత్యమనగా ఆయనే. చాలామంది ఏమంటారంటే తండ్రి వేరు, కుమారుడు వేరు. చాలామంది అంటారు. కాదు, మనము ఆయన ఒక్కడని నమ్మడమే సత్యం. ఆయన ఎక్కడ ఒప్పుకోలేదే అంటారు చాలామంది. నేనే తండ్రిని నేనే అని ఆయన అక్కడ ఒప్పుకోలేదే. బైబిల్లో ఏం చెప్తుందంటే, నేనే ఆయనని మీరు విశ్వసించినట్లయితే మీరు మీ పాపంలో నుండి చనిపోతారు అన్నది బైబిల్. ఇది మేలుకరమైనటువంటిది. ఆయన హల్లెలూయా. నువ్వు భక్తిహీనులు చూసి నువ్వు వ్యసనపడొద్దు, వాళ్ళ దుష్కార్యం చూసి నువ్వు వ్యసనపడొద్దు,
వారు వర్ధిలు చూసి నువ్వు వ్యసనపడద్దు, వారు దురాలోచనలు నెరవేర్చుకున్నట్టు చూసి నువ్వు వ్యసనపడద్దు, ఆగ్రహపడద్దు. నీవు ఆయన నమ్మిక ఉంచి ఆయన సహాయం చేస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని నమ్మకంతో నువ్వు మేలు చేసినట్లయితే, ఆ సత్యమును అనుసరిస్తూ ఉన్నట్లయితే, ఓ ఇది మేలుకరమైనటువంటి వాక్యమైనది. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆనాడు దూతలు చెప్పారు మేలుకరమైనటువంటి మాటలు. సొదొమ గొమొర్ర నాశనమైపోతున్నాయి కాబట్టి, ఉండవు కాబట్టి ఈ చోటు విడిచి, లేకపోతే ఈ పట్టణాలను విడిచి మీరు వెలుగులకు వచ్చేయండి. ఓ అది మేలుకరమైనటువంటి మాట అయినది, అది సత్యమై ఉన్నది, అది సత్యము. సత్యాన్ని మనం నమ్మినప్పుడు పిల్లారా అది దాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నమ్ముట వలనే నీకు ఏదైనా జరుగుతుంది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. అందుకనే సత్యాన్ని అనుసరించడానికే నువ్వు పుట్టావు, మేలు చేయడం కొరకే నువ్వు పుట్టావు. ఆయన ఎందే తప్ప మరి దేని ఎందు, ఈ ధనమందు కానీ, లోక సంబంధమైన బలమందు కానీ, లోక సంబంధమైన జ్ఞానమందు కానీ దేని ఎందు నమ్మిక ఉంచకుండా ఆయన ఎందు నమ్మిక ఉంచి జీవించడం కొరకే నీవు పుట్టావు. ఆయన నామమున హల్లెలూయా. కీడు చేయుటకు కానీ హాని చేయుటకు కానీ నువ్వు జన్మించలేదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, కీడు ఎవరైనా చేసినా కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేసి కీడుని జయించమని బైబిల్ చెప్తుంది. దాన్ని నెరవేర్చడానికే నువ్వు పుట్టావు. అది నీ జీవితంలో నెరవేర్చబడాలి, నీ బ్రతుకులో అది నెరవేర్చబడుతుండాలి. దాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నప్పుడే సత్యమును నీవు అనుసరిస్తున్నట్టు ఆయన మనసుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మేలు చేసే వ్యక్తి కీడుని మనసులో పెట్టుకోడు. ఇతరులు చేసిన కీడుని మనసులో పెట్టుకున్నట్లయితే, ఆ పెట్టుకుని పైకి మేలు చేసినా అదంతా కూడా వేషమే, అదంతా కూడా దయ్యం, అదంతా తోడేలు కూడా పైకి గొర్రె చర్మాన్ని ధరించుకొని ఏం చేస్తే చెప్పండి, అది పైకి గొర్రె పిల్లల దీనత్వం కనబడుతుంది, కానీ దాని లోపల స్వభావము తోడేలు యొక్క స్వభావము. ఆ విధంగా నీవు కూడా పైకి దీనత్వంగా మేలుకరమైన వ్యక్తిగా కనబడుతూ లోపల కీడుకరమైన ఆలోచనలు కలిగి ఆ విధంగా ఉన్నట్లయితే నీవు పైకి వేషం వేసుకొని ఉన్న గొర్రెవి. నీవు నిజమైన గొర్రె ఎలా ఉంటుందంటే, హృదయంలో ఎలా ఉంటుందో పైకి కూడా అదే విధంగా ఉంటుంది. హృదయంలో ఏది ఉంటుందో అదే మాట్లాడుతుంది, కానీ హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి మాట్లాడుతున్నట్లయితే, ఎంత నువ్వు మేలుకరమైన మాటలు మాట్లాడినప్పుడు కూడా హృదయంలో పరిశుద్ధత లేదు కాబట్టి, హృదయంలో నువ్వు స్వచ్ఛత కలిగి లేవు కాబట్టి నీవు దైవ సంబంధమైన వ్యక్తివి. కాబట్టి చివరి కాలంలో నీవు మేలుకరమైన వ్యక్తివిగా ఈ చివరి కాలంలో ఆ సత్యమును అనుసరిస్తూ ఉన్నట్లయితే నీవు ఏమైనా చెప్పండి, సాత్వికమైన వ్యక్తి. సాత్వికమైన స్వభావం కలిగిన వారు, దీన స్వభావం కలిగిన వారు అసూయపడరు, కీడు చేయరు. సౌలు రాజు ఉన్నాడు, సాత్వికమైన స్వభావం కలిగి ఉన్నాడా? లేదు, అతడు తోడేలు స్వభావం కలిగి ఉన్నాడు. అదే దావీదైనట్లయితే సాత్వికమైన స్వభావం కలిగి ఉన్నాడు. సాత్వికమైన స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి అతడికి చంపడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా సౌలు రాజుని ఆ వస్తువులు చెంగును కోసి విడిచిపెట్టాడే తప్ప ఏమాత్రం కూడా కీడు చేయలేదు. అందువలని దీనత్వం కలిగిన వారు కీడు ఆలోచనలు చేయరు, కీడు తలంపులు కలిగి ఉండరు, కీడు క్రియలు కలిగి ఉండరు, ఇతరులకి కీడు కలిగి చేసేటువంటి మాటలు మాట్లాడరు. వారు కీడు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండరు, కానీ మేలుకరమైనటువంటి వారుగా ఉంటారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ సాత్వికమైన వ్యక్తి యావేను బట్టి సంతోషిస్తాడు. యావేను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. చూడండి, సాత్వికమైన మనిషి, ఆ భూమిని స్వతంత్రించుకునే వ్యక్తి, ఏ భూమి మీద అయితే నీతి నివసించబోతుందో, ఏ భూమి మీద అయితే సత్యము నివసించబోతా ఉందో, ఆ భూమి మీదకి వెళ్ళే వ్యక్తి, దాన్ని స్వతంత్రించుకునే వ్యక్తి
యావే యందు, యావేను బట్టి, రక్షణను బట్టి, వాక్యమును బట్టి, ఆయన కార్యములను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, బైబిల్లో పితరుల విషయంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా ఆయన జరిగించిన కార్యాలను బట్టి సంతోషించే వ్యక్తిగా ఉంటాడు. ఆయన నామమున హల్లెలూయా. యావేను బట్టి సంతోషించుము. యావేను బట్టి సంతోషిస్తూ ఉండాలి ఎప్పుడైనా. అప్పుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడన్నది బైబిల్. సర్వశక్తిమంతుని బట్టి ఆనందిస్తూ ఉండాలి. ఈనాడు మనుషులు ఈ చెడ్డతరము లోకంలో ఉన్న వాటిని బట్టి, వాళ్ళు కొనుక్కొని దానిని బట్టి, లేకపోతే వాళ్ళు కలిగి ఉన్న వాటిని బట్టి, మేము వాళ్ళకంటే గొప్పవాళ్ళం, వీళ్ళకంటే గొప్పవాళ్ళం, వాళ్ళకంటే మాకు ఎక్కువ ఉంది, వీళ్ళకంటే మాకు ఎక్కువ ఉంది, మేము వాళ్ళకంటే ఉన్న స్థితిలో ఉన్నాం, మేము వీళ్ళకంటే ఉన్న స్థితిలో లోకరీతిగా గొప్పగా ఉన్నామని ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తూ ఉండవచ్చు. అందుకనే మిగతా వాళ్ళ ఆనందం అంతా కూడా అది లోక సంబంధమైనదైతే నీ ఆనందము ఆయన్ని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఆయన హల్లెలూయా. ఆయన్ని కలిగి ఉన్నందుకు, అందుకనే నువ్వు కలిగి ఉన్న వాడు అన్నిటికంటే కూడా విలువైన వాడు ఆయనే. అందుకే ఎందుకనంటే నీవు ఆయన దానవు, ఆయన నీవాడు, ఆయన యొక్క సొత్తు నీవు ఆయన దానవు కాబట్టి ఆయన బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన బట్టి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ ఆయన ఆనందించుడి, మీ చింత యావత్తు ఆయనకు అప్పగించి వేయండి, ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు కనుక. మీరు ప్రార్థన విజ్ఞాపనల చేత మీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ఆయన తెలియచేయండి, అప్పుడు సమాధానము మీ హృదయంలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన సమీపంగా ఉన్నాడు కనుక, అప్పుడైతే సమీపంగా ఉన్నాడు ఆ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడైతే ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన నువ్వు దేని గురించి చింతించొద్దు, నీ చింతలు యావత్తు కూడా ఆయనకు అప్పగించేసి ఏదైనా వచ్చినప్పుడు ప్రార్థన చేయి. నాయన, గతంలో నేను ఆ శోధనలో ఉన్నప్పుడు, ఆ ఒడిదుడుకులో ఉన్నప్పుడు నన్ను తప్పించావు నాయన, లేకపోతే రోగిగా ఉన్నప్పుడు నన్ను స్వస్థపరిచావు నాయన, ఇప్పుడు కూడా నేను బలహీనతకు గురయ్యాను, నన్ను క్షమించు నాయన, నన్ను స్వస్థపరచు నాయన అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో, గతంలో చేసినటువంటి స్వస్థతకి నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు మహిమ, నీకు ఘనత నాయన, మరలా ఇప్పుడు కూడా దాన్ని జరిగించు నాయన. ఎప్పుడైతే నువ్వు అడిగావో దాన్ని ఇచ్చేసాడని నువ్వు నమ్మాలి, పొందుకున్నట్టుగా ఉండాలి. అప్పుడు నీవు ఆయన నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఆయన ఆ యొక్క విశ్వాసం ఉంటే నీకు ఆనందం వస్తుంది. అడిగింది నాకు ఆయన ఇచ్చేసాడు, దాన్ని పొందుకున్నాను. ఇప్పుడు మహిమ శరీరం ఉందనుకోండి, నాయన నాకు ఆ మహిమ శరీరం కావాలి, లేకపోతే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం నాకు కావాలి నాయన, నేను అడిగాను, నాకు ఆయన ఇచ్చేసాడు అనుకోవాలి. అనుకొని నీవు ఎప్పుడైతే నీవు అది పొందుకున్నట్టుగానే సంతోషపడిపోతాను. నేను దాన్ని పొందుకున్నాను, నాకు ఆయన ఇచ్చేసాడు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని, ఆ రాజ్యాన్ని నాకు ఇచ్చేసాడు అని చెప్పి నువ్వు దాని ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తూ ఉంటావో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయంలో నుండి ఆ వాంఛని తీరుస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అది ఆలస్యం అవ్వచ్చు, కానీ నువ్వు అడిగేటువంటి దానిని ఆ యొక్క ఆ వాంఛనగా కోరిక నీ హృదయంలో ఉంటే ఆ కోరికను, ఆ పరసంబంధమైన ఆశలను, ఆ పరసంబంధమైన కోరికలను ఆయన ఏం చేస్తాడనండి నెరవేరుస్తాడు, ఆయన తీరుస్తాడు. దాని నువ్వు పొందుకోకపోయినా ఆనందిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను బలహీనంగా ఉన్నాననుకోండి, అప్పుడు నాకు స్వస్థపరచు నాయన, బలాన్ని ఇవ్వు నాయన, ఇచ్చేసాడని నేను ఆనందిస్తూ ఉంటాను. కానీ ఇంకా బలహీనత ఇంకా అక్కడే ఉంది. నేను ఎప్పుడైతే దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటానో అప్పుడు ఈ స్వస్థతను బట్టి ఆ ఆశని ఆయన ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ఆయన హల్లెలూయా. నువ్వు ఆనందించే వ్యక్తిగా మారినప్పుడే దాన్ని నువ్వు పొందుకుంటావు అన్నమాట. నువ్వు పొందుకున్న వ్యక్తిగా ఉన్నప్పుడే నీకు అది అక్కడే ఉండొచ్చు, నీకు ఇంకా ఆయన ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోయినా కానీ పొందుకున్నట్టుగానే ఉండాలి, అప్పుడు దాన్ని నువ్వు పొందుకుంటావు అన్నమాట. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యావే యందు సాత్వికులైనటువంటి వారు, దీనత్వము కలిగిన వారు, సాత్వికులు,
ఆయన యందు ఆనందిస్తూ ఉంటారు, ఆయన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు, ఆయన్ని కలిగి ఉన్నందుకు సంతోషపడుతూ ఉంటారు. ఆయన నామనిస్తారు. కొంతమందికి అయినట్లయితే ఆయన్ని కలిగి ఉన్నా కానీ, ఆయన వాక్యం వింటున్నా కానీ, ఈ యొక్క బయలుపరచబడిన వాక్యము వాళ్ళు విన్నా కానీ, ఇప్పుడు మనం మధ్యాకాశానికి వెళ్ళే సమయంలో ఉన్నాం, ఆయన ఎదుర్కోబోతున్నాం, త్వరలో ఆయన రాజ్యం రాబోతా ఉంది. ఈ వర్తమానం వింటున్నప్పుడు కూడా కొంతమందికి ఆనందం ఉండదు, దాన్ని బట్టి సంతోషమే ఉండదు. ఇక అర్థమవుతుందా? కానీ నిజమైన వధువు ఆ వాక్యమును బట్టి, ఆ వాక్యం అనగా ఆయనే కాబట్టి ఆయన బట్టి సంతోషపడతా ఉంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ఆయన యందు నువ్వు సంతోషిస్తూ ఉండాలి. నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. నీ మార్గమును యావేకి అప్పగించుము. దీనత్వం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఆ మార్గాన్ని ఆయనకి అప్పగించేస్తాడు. ఇప్పుడు నేనున్నాను, నా జీవితాన్ని ఏం చేస్తానండి? ఆయనకు అప్పగించేశాను. ఆయనకు అప్పగించినప్పుడు ఇంకా సమస్తం ఇంకా ఆయన చిత్త ప్రకారం జరిగిస్తాడు. ఇంకా ఆయనకు అప్పగించేసిన తర్వాత నా జీవితం ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, అపోస్తలుడైన పౌలులా ఉంటే బాగుంటుంది, లేకపోతే దావీదులా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. నా సొంత ఆలోచన చేయకూడదు. నేను ఇక ఆ సొంత ఆలోచన ఇంకా ఏమీ చేయకుండా ఆయన చిత్తానికి అప్పగించాం కాబట్టి ఇంకా ఆయన ఎలాగ నడిపిస్తే అలాగా, ఆయన ఎలాగ జరిగిస్తే అలాగా, ఇంకెలాగ బోధిస్తే అలాగా, దానిని బట్టి ప్రతిదీ కూడా ఆయన చిత్తానికి అప్పగించుకుంటూ వచ్చిన దానిని బట్టి ఆయన ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చాడు. అందును బట్టి ఇది నేను చేశాను, ఇది నేను చెందాను అని చెప్పడానికి వీల్లేదు. కారణం ఎందుకంటే ఆయనే విషయాలని బయలుపరచడం కొరకు ఆయనే సమస్తాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఈ విషయాలని మనకి తెలియదు. అందువల్ల ఇది మనం చేశాము, ఇది నేనే చెప్పాను, ఇది నేనే బయలుపరిచాను అని చెప్పడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మయే సర్వశక్తిమంతుడే ప్రతి విషయంలో ఆయనే నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి నీ మార్గాన్ని ఏం చేయాలి చెప్పండి? అనగా సాత్వికులైనటువంటి వారు ఏం చేస్తారంటే ఆ మార్గముని యావేకి అప్పగిస్తారు. నీ చిత్త ప్రకారం జరిగించిన ఆయన, ఏదైనా మా మేలు కొరకే సమకూడు జరుగుతాయి ఆయన, నీ ఆలోచన ప్రకారం నడిపించిన ఆయన, అలాగా ప్రార్థన చేస్తారు, అలాగే అడుగుతారు, ఆయన ఆ విధంగా నడిపిస్తూ పోతూ ఉంటారు. అంతేగాని అలా కాదు నాయన ఇలాగ చేయను ఆయన, ఇలా కాదు నాయన అలాగ చేయను ఆయన, అలా కాదు నాయన అలాగ చేయను ఆయన, అలాగైతే బాగోదు నాయన, ఇలాగైతే నాకు ఇది ఇష్టం, ఇది ఇలాగ చేయను ఆయన. అప్పుడు నువ్వు అప్పగించుకునే వ్యక్తివి కాదు. నువ్వు నీ సొంత ఆలోచనలు, నీ సొంత స్వభావము, నీ సొంత జ్ఞానము, నీ సొంత తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అసలు నిన్ను ఆయన నడపడం. అందుకని ఆయన ఎప్పుడు ఏం చేస్తాడంటే తమ మార్గాన్ని యావేకు అనగా తనకు అప్పగించే వ్యక్తిని ఆయన ఎన్నుకొనడంలో చూస్తాడు. ఆయన అందుకనే దావీదుని ఎన్నుకొనడంలో అదే అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా చిత్తానుసారమైన మనుషుడు, ఆయన మనుషుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధమును అలాగ చేయాలి, ఇలాగ చేయాలి. నేను పాస్టర్ని అయితే ఇలా బోధించేస్తాను, పాస్టర్లు అయితే అలా బోధించేస్తాను, ఇన్నిసార్లు మీటింగ్లు పెడతాను, అన్నిసార్లు మీటింగ్లు పెడతాను, ఎవరిని నిద్రపోనీయకుండా అలాగే చేద్దును, ఇలాగ చేద్దును అనుకుంటారు చాలామంది పాస్టర్లు. వాళ్ళని ఉపయోగించుకోడు ఆయన చిత్తము కొరకు కనిపెట్టాలి. అది ఆయన దగ్గర నుండి వచ్చిన మాట అయి ఉండాలి. ఎవరెవరు ఎదురు చెప్పేస్తారు, దాన్ని బట్టి వెళ్ళేది కాదు. సేవ అంటే ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఉండాలి, ఆయన ఆలోచన ప్రకారంగా ఉండాలి, ఆయన యొద్ద నుండి వచ్చింది అయి ఉండాలి. అది బైబిల్లో ఉండాలి, బైబిల్ ఆధారాలు ఉండాలి, లేఖనాలు సరిపోవాలి. లేఖనములన్నీ కూడా ఆయనకు ఆమెన్ అని చెప్పాలన్నమాట. అది సత్యమే, అది కరెక్టే, అది నిజమే. ఏం చేస్తా చెప్పండి? అది సత్యం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నీ మార్గాన్ని ఏం చేయాలంటే నువ్వు ఏ స్థితిలో ఉంచినా నాకు ఇష్టమే. నువ్వు నన్ను ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలోనే నేను సంతృప్తి కలిగి ఉంటాను. అన్న వస్త్రమునిచ్చి నువ్వు నన్ను ఉంచుతావా, అలాగే నేను సంతృప్తిగా ఉంటాను. లేదా నువ్వు ఒక చెట్టు కింద ఉంచుతావా, నేను సంతృప్తిగా ఉంటాను. లేదా గుహలో ఉంచుతావా, నేను సంతృప్తిగా ఉంటాను. నువ్వు ఏ స్థితి ఇస్తే
ఆ స్థితిలో నేను సంతృప్తి పడతానే, ఎందుకంటే ఇది నీ యొక్క చిత్తము, నా మార్గము నీ చిత్త ప్రకారంగా నడిపించి. నీకు ఎలాగ ఇష్టమో అలాగే, నీకు ఏ విధంగా ఉండడం ఇష్టమో అలాగే, అలాగా నీ జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి, ఆయనకు అప్పగించాలి, ఆయన చేతిలో పెట్టాలి, ఆయన తన ఇష్ట ప్రకారంగా నడిపించుకుంటాడు. అందుకని ఆ రోజుల్లో మోషేని మొట్టమొదటి ఆయన ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతడు లోక జ్ఞానము, సొంత తెలివితేటలు, అలాగ చేయాలి ఇలాగ చేయాలని ఒక సొంత ఆలోచన కలిగిన వ్యక్తి, ఖాళీ హృదయం కలిగిన వ్యక్తి కాదు, ఖాళీగా స్థలంలో నిలబడే వ్యక్తి కాదు. అతడు సొంత జ్ఞానం కలిగి ఉండి సొంత తలంపుల ప్రకారంగా నడిచే వ్యక్తి. కానీ ఒక సమయంలో అతడు ఖాళీ మనిషి అయిపోయాడు. ఇంకా సొంత ఆలోచన లేవు, సొంత జ్ఞానం లేదు, ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఆ సాధనాన్ని తీసుకుని ఆయన ఏం చేశాడనండి, తన చిత్త ప్రకారంగా నడిపించుకున్నాడు. ఆయన హల్లెలూయా. అందుకనే నీవు ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నడిచే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ మార్గములో, నీ మార్గాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, నీ మార్గమును ఆయన నడిపిస్తాడు. ఆయన మనస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆయన తన మార్గములో నడిపిస్తాడు, ఆయన తన దారిలో నడిపిస్తాడు ఆయన. అందుకని గొర్రెలు ఏం చేస్తాయంటే, గొర్రెలకు సొంత ఆలోచన ఉండదు, అవి కాపరికి అప్పగించుకుంటాయి. కాపరి ఏం చేస్తుంటారండి, వాటి అవసరాలు ఎరిగి వాటికి ఏమి కావాలో తెలుసు కాబట్టి వాటన్నిటి ప్రకారం ఆ కాపరి నడిపించుకుంటే వెళతాము. బైబిల్ అదే చెప్తా ఉంది. ఏమి తిందునా, ఏమి ధరించుకుందునా అని మీరు విచారింపకూడదు, కానీ అన్ని లేనట్లయితే ఆ విధంగా విచారిస్తారు. మీరు మీ చింత యావత్తు ఆయనకు అప్పగించేసి, ఇలారా నా రాజ్యమును నా నీతిని మొదట మీరు వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలను మీ తండ్రి దాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ నడిపించాలో అప్పుడు తన చిత్తాన్ని ప్రకారంగా ఆయన నడిపిస్తాడు. నువ్వు ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే ఆయన చిత్త ప్రకారం నడిపించుకుంటూ వెళ్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఏలియాను అలాగ నడిపించాడో ఇప్పుడు కూడా అలాగే మనల్ని 3వ చోటకి ఆయన నడిపించాడు. అది ఆయన చిత్తము. మనకిప్పుడు ఎక్కడున్నాము, మనం ఆరోహణమయ్యే కాలంలో ఉన్నామని, ఆరోహణమయ్యే సమయంలో ఉన్నామని, ఏలియా వలె మనం ఆరోహణం అవుతామని, ఏలియా వలె మనం మహిమ శరీరంతో పైకి కొనిపోబడతామని, ఆ బయలుపాటులను బట్టి 3లో నడిపించుటను బట్టి మనం ఎరిగి ఉన్నాం. ఆయన ఈ బయలుపాటులు లేకపోతే మనం ఎత్తబడిపోతాం అంటే చెప్పలేం. నువ్వు ఎలాగ ఎత్తబడగలవు అని అంటే, ఏలియా వలె నువ్వు ఎత్తబడతావు. ఈ సమయంలో, ఈ కాలంలో ఆధారం ఏమిటంటే, ఇదిగో మమ్మల్ని ఇలా నడిపించాడు కాబట్టి, ఏలియాని నడిపించిన ఆయనే ఇప్పుడు కూడా నడిపించాడు కాబట్టి, అందువల్ల నేను అలాగే ఏలియా వలె ఆరోహణం కాగలని నేను చెప్పగలను. ఆయన హల్లెలూయా. కాబట్టి నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించి ఆయన ఎలాగ నడిపిస్తే అలాగ సంతృప్తితో ఉండు. ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండాలి. నీవు ఇంకో దాంట్లో నుండి ఇంకో దాంట్లోకి వెళ్ళకూడదు. నిన్ను పురుషుడిగా సృష్టిస్తే పురుషుడిగానే ఉండాలి, స్త్రీగా సృష్టిస్తే స్త్రీగానే ఉండాలి, పిల్లలుగా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులకు విధేయత కలిగిన వారుగా ఉండాలి. ఆ విధంగా సమస్తాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి, ఎవరికి ఇచ్చినటువంటి స్థితిలో వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకుంటారు. హల్లెలూయా. నీ సొంత తలంపులను విడిచిపెట్టేయాలి, నీ సొంత ఆశలను విడిచిపెట్టేసేయాలి. అందుకని ఆయనకి ఏది కావాలో, నాయన నీకేది కావాలో నాకు అది కావాలి, నాయన నీకేది అక్కర్లేదో నాకు అక్కర్లేదు, నేను అదే అనుకునేవాడు. నీకు కావాల్సిందే నాకు కావాలి, నాయన నీకు అక్కర్లేంది ఇది నాకు వద్దు, అదే అప్పగించుకునే వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు అది అంటున్నావు కానీ నాకు అది కాదు నాయన, ఇదైతే బాగుంటుంది అనుకున్నావు అంటే నువ్వు ఆయనకు అప్పగించుకోలేదు. ఆయన నీ మార్గాన్ని ఆయనకు అప్పగించలేదు. నువ్వు అప్పగించబడిన వ్యక్తి అయితే ఆ విధంగా మాట్లాడు. ఆయన ఏం చెప్తే దాని ప్రకారము నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నీవు నీ యొక్క మార్గాన్ని ఆయనకు అప్పగించినట్లు. అందుకని నీ వ్యక్తిగత జీవితంలో ఆయన వైపు తిరిగి నాయన నీ చిత్త ప్రకారం నన్ను నడిపించిన, నీ మార్గంలో నడిపించిన, నన్ను పూర్తిగా అప్పగించుకుంటున్నానయ్యా, నువ్వు ఎలాగ చెప్తే అలాగే, ఎలాగ నడిపిస్తే అలాగే అని నువ్వేం చేయాలంటే ఆ మోషే వలె, అబ్రాహాము వలె, ఏలియా వలె, అపోస్తుల వలె
నువ్వేం చేయాలి చెప్పండి? అప్పగించుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నడిపిస్తాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దీనత్వం కలిగిన వారు ఏం చేస్తారండి? తను తాను ఆయనకు అప్పగించుకుంటారు. అదే గర్విష్ఠులైనట్లయితే లోక జ్ఞానం ఇవన్నీ కలిగి ఉండి మాకు సమస్తము తెలుసు, మాకు ఎవరు ఏం చెప్పక్కర్లేదు, మేము అన్నీ ఎరుగుదామని వాళ్ళు ఏం చేస్తారండి? ఆ వాక్యమునకు లోబడరు. ఈనాడు కూడా ఉదూ సంఘాల్లో చాలామంది ఉంటారు, చాలా గర్విష్ఠులు ఉన్నారు. బ్రహ్మం గారి పుస్తకాలన్నీ చదివేసి దుర్బోధలన్నీ కల్పించుకొని మాకు అన్నీ తెలుసు, ఆ వర్తమానాన్ని తెలుసు, ఈ వర్తమానం తెలుసు, బ్రహ్మం గారు ఎన్ని ప్రసంగాలు చేశారో తెలుసు, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ సన్సెట్ పర్వతం మీద ఏం జరిగిందో తెలుసు, ఇక్కడ ఏం జరిగింది మాకు అన్నీ తెలుసు, మాకేమి మేము చెప్పక్కర్లేదంట. అప్పుడు ఆ సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, సొంత ఇవన్నీ కలిగిన వారిని వారు వాక్యానికి చోటిస్తారా? ఇవ్వలేరు. అందువలన వారు తమ మార్గాన్ని ఆయనకు అప్పగిస్తారా? అప్పగించలేదు. అందువలన ఎప్పుడు కూడా మనం నాకేమీ తెలియదు నాయన, నాకే జ్ఞానము లేదు నాయన, నాకేమీ తెలియదు నాయన, నీ చిత్త ప్రకారం నడిపించు నాయన. అది ప్రతి విషయంలో ఉండాలి. మాట ఎందు, క్రియ ఎందు, సమస్త విషయాల్లో ఉండాలి. బయటికి వెళ్తున్నాం అనుకోండి, నాయన నేను బయటికి వెళ్తున్నాను, ఏ విధంగా వెళ్ళాలో ఏమిటో నాకు తెలియదు, నీ చిత్త ప్రకారం నడిపించు నాయన. అప్పుడు ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన్ని నడిపిస్తాడు. నువ్వే ఇలా వెళ్ళాలా, అలా వెళ్ళాలి, ఎలా వేయాలా, ఇలా అని నువ్వు ముందుగానే ఆలోచించుకుంటే ఇంకప్పుడు ఆయన నడిపిస్తాడు. ఆయనకు అప్పగించాలి. నువ్వేమీ ఆలోచించకూడదు, ఏమి తలంచకూడదు, ఏ ఊహలు చేయకూడదు, అలాగైద్దాము ఏం ఊహించకూడదు. ఖాళీగా ఉండాలి, ఏ ఊహలు లేని హృదయంగా ఉండి నిశ్చిత ప్రకారం నడిపించిన ఆయన అని అప్పగించు. నువ్వు మాట్లాడబోయే ముందు ప్రార్థన చేసుకుని, నాయన నేను మాట్లాడబోతుండగా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు నాయన, మీరే మాట్లాడండి, ఉదయం మీరే మాట్లాడి సహాయం చేయండి, నేను మాట్లాడలేను నాయన అని అప్పగించుకున్నప్పుడు అప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన ప్రతి విషయంలో ఏం చేయాలి చెప్పండి? ఆయనకు అప్పగించుకోవాలి. ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా ఏం చేయాలి? ఆయనకి సర్వశక్తిమంతుడికి అప్పగించుకోవాలి. అప్పగించుకొని అప్పుడు ఆ వాక్యం బట్టి నడుస్తూ ఉండాలి. అందుకని ఇప్పుడు ఈ చివరి కాలంలో నువ్వేం చేయాలంటే వాక్యానికి అప్పగించుకునే వ్యక్తిగా, ఇంక వాక్యం ఏం చెప్తే దాని ప్రకారం నడవేడు తప్ప నీ సొంత మాట ప్రకారం, సొంత ఆలోచన ప్రకారం నడవడానికి లేదు. ఇక అప్పుడు అలా నడిస్తే నువ్వు అప్పగించుకునే వ్యక్తి కాదు. అందువల్ల నీవు నీ ఆలోచన ప్రకారం కాకుండా ఆయన చిత్త ప్రకారంగా నడవాలి. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. నీ మార్గానికి అప్పగించేసి ఆయన నమ్ముకో, ఆయనే జరిగిస్తాడు, ఆయనే మాట్లాడతాడు. ఇప్పుడు నేను బయటికి వెళుతున్నాను, నాయన నన్ను మీరే నడిపించండి, సహాయం చేయండి. నువ్వు నమ్మిక ఉంచు, ఆ మార్గాన్ని అప్పగించి, నువ్వు చేసే కార్యాలకు ఆయనకు అప్పగించి, నీ మాటలను ఆయనకు అప్పగించి, ప్రతిదీ ఆయనకు అప్పగించి నువ్వేం చేయాలంటే నమ్ముకో, ఆయన చేస్తాడు, ఆయన జరిగిస్తాడు. బైబిల్లో దావీదు వీళ్ళు ఉన్నారనుకోండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మన బైబిల్లో మనము యెహోషాపాతును మనం చూస్తుంటాం. యెహోషాపాతు తను ఆయనకు అప్పగించుకున్నాడు. అయ్యా యుద్ధము మేము చేయలేము, మాకు ఆ బలం లేదు, మాకు ఆ శక్తి లేదు, శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు, వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, మేము చాలా బలహీనంగా ఉన్నాం, దాన్ని జయించడం మా వల్ల కాదు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఎప్పుడైతే తను తగ్గించుకుని వ్యర్థపరుచుకున్నాడు, నేను చేయలేను, దేనికి పనికిరాని వాడిని వ్యర్థపరుచుకున్నాడు, అప్పుడు సర్వశక్తిమంతుడు ఈ యుద్ధం ఆయన జరిగిస్తాడు, నేను ఊరకుండానని చెప్పాడు. ఆయన నమ్మిక ఉంచాడు, దాన్ని జరిగించాడు ఆయన. ఆయన హల్లెలూయా. నిన్ను తగ్గించుకోవడమే, దీనత్వం కలిగి ఉండడమే, నిన్ను తగ్గించుకొని ఆయనకు అప్పగించడమే ఏమైనా చెప్పండి సాత్వికమై ఉన్నది. సాత్వికము ఆ భూమిని స్వతంత్రించుకోవాలంటే ఇవి కలిగి ఉండాలి. తర్వాత చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన కార్యమును నెరవేర్చును, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరుస్తాడు, ఆయన నామరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యావే ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యావే ఎదుట మౌనముగా ఉండుము
అంటే అలాగే ఏ ఆలోచన చేయకుండా మౌనముగా ఉండుట అంటే స్తుతించుట అని ఉంది బైబిల్. స్తుతించుట అని ఉంది బైబిల్లో. ఆయన స్తుతిస్తూ ఏ ఆలోచన చేయకుండా మౌనముగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన కార్యమును జరిగిస్తాడు. ఆయన హల్లెలూయా. మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరుస్తాడు. బైబిల్లో మనం చూస్తే ఆ యొక్క దానియేలు గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ రోజులో దానియేలుని అతడు దోషి అని తీసుకొని వెళ్ళి ఆ సింహాల గుహలో పడవేశారు. ఆ పడవేసినప్పుడు దానియేలుని సర్వశక్తిమంతుడు దర్శించాడు. సింహాల నుండి ఏ హాని పొందకుండా ఆ దానియేలు రక్షించాడు ఆయన. ఎందుకంటే దానియేలు ఆయనకు అప్పగించుకునే వ్యక్తి. నీ చిత్తమున ఆయన సింహాల గుహలో పడితే నీ చిత్తమున ఆయన, ముగ్గురు యూదులను అగ్నిలో పడితే నీ చిత్తమున ఆయన. అంతేగాని అందరి జీవితాలు బాగున్నాయి, వాళ్ళ జీవితాలు బాగున్నాయి, వీళ్ళ జీవితాలు బాగున్నాయి, నాకే వచ్చి కష్టాలు పడ్డాయి, నాకే శ్రమలు పడ్డాయి, నేను ఒక్కడనే సింహాల గుహలో పడేయాలా, బోల్డ్ మంది ఉన్నారు కదా, నాకే ఇలా జరగడం ఏంటి, నాకు ఎలా కాదు ఇలాగైతే బాగుంటుంది అనలేదు దానియేలు. నీ చిత్తం నాయన అన్నాడంతే. నీ ఇష్టం నాయన, నీకు ఇది ఇష్టం, నీ శ్రమపడడం నీకు ఇష్టం అనుకో, నీ ఇష్టమే. నీ సింహాలవడం నీకు ఇష్టమైతే నీకు ఇష్టమే, నీవు ఏదైతే అది నీ ఇష్టమే అన్నాడు. కానీ నేను ఇలాగైతే చేయను అలాగైతే చేయను, ఏదో సేవ అంటే ఏదో ఆశీర్వాదం అనుకున్నాను, కానీ కారులు బిల్డింగులు అవి అని అనుకున్నాను, కానీ ఇలాగ సింహాల గుహలో పడేయడం అనుకోలేదు. ఇలాగైతే ఎవడు చేస్తాడు అన్నాడు దానియేలు అనలేదు. ఆయన చిత్తానికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు దానియేలుని ఆయన ఏం చేశాడనంటే అతడు నిర్దోషి అని చెప్పి ఆయన రుజువు చేశాడు. దానియేలు రుజువు చేసుకోలేదు. సర్వశక్తిమంతుడే ఎలోహిమై ఉన్నవాడే రుజువు చేశాడు. మన తండ్రి అయిన వాడే, మనం సేవించుతున్నవాడే ఆయనే రుజువు చేశాడు. సింహాల నుండి ఆ దానియేలును రక్షించి పైకి తీశాడు. ఆయన నామని హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ కూడా దానియేలు దోషి అనుకున్నాం, కానీ దానియేలు నిర్దోషి. దానియేలు సేవించు సర్వశక్తిమంతుడే, గొప్పవాడు, శక్తిమంతుడు అని వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఆయన నామని హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నిర్దోషివా దోషివా అనేది నిన్ను నువ్వు రుజువు చేసుకోవాల్సిన పని లేదు, కానీ సర్వశక్తిమంతుడే రుజువు చేస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని ఎవడు వెల్లడిపరుస్తాడంట? ఆయన వెల్లడిపరుస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దీనులని ఆయన నిర్దోషులుగా ఆయనే వెల్లడిపరుస్తాడు. మెస్సయ్య ఉన్నాడు, ఆయన పాపి, ఆయన బయల్జెబూలు, దయ్యం పట్టినవాడు, దయ్యముల వల్లనే ఈ యొక్క స్వార్థ ప్రకటిస్తున్నాడు, అద్భుతాలు ఇవన్నీ కూడా ఆయన దయ్యం వలన చేస్తున్నాడు అని చెప్పి ఆయన్ని బహుగా హింసించారు, శ్రమ పెట్టారు. కానీ ఆయన సాత్వికముతో ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. తన మార్గాన్ని ఆయనకు అప్పగించుకున్నాడు. సర్వశక్తిమంతుని ఎదుట ఆయన మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదు ఆయన. అందుకని మౌనముగా 50 ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు. ఆయనే సహాయం చేస్తాడు, ఆయన విమోచిస్తాడు, ఆయన రక్షించేవాడని దానియేలు ఎలాగైతే కనిపెట్టుకుని ఉన్నాడో అలాగే రాజు రక్షిస్తాడు, జనులు రక్షిస్తారు, అవి రక్షిస్తాయి ఇవి రక్షిస్తాయని వాటిని నమ్ముకోలేదు. సర్వశక్తిమంతుడే రక్షిస్తాడని నమ్మకముతో ఉన్నాడు. కనుక ఆ నమ్ముకునేటువంటి సర్వశక్తిమంతుడు ఆయన ఏం చేశాడంటే కార్యం చేశాడు. దానియేలుని నిర్దోషిగా చేసిన ఆయనే మెస్సయ్యను కూడా నిర్దోషిగా చేశాడు. ఆయన తిరిగి లేచిన తరువాత నిర్దోషినని, సజీవుడునని, మరణమును జయించి తిరిగి లెగించానని ఆయనే రుజువు చేసుకున్నాడు. రేపు యూదుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఈయన్ని చూసి అందరూ కూడా ఆయన్ని గుర్తిస్తారు. అప్పుడు మా పితరులు పాపం వలన ఈయన్ని సిలువ వేశారు, కానీ నిర్దోషి అని చెప్పి 1,40,000 మంది తెలుసుకుని ఆయన అంగీకరిస్తారు. ఓ అది గొప్ప సందర్భమైనది. ఆయన నామరుస్తారు. హల్లెలూయా. కాబట్టి దీనత్వం కలిగిన వ్యక్తి
తను సర్వశక్తిమంతునికి అప్పగించుకొని సర్వశక్తిమంతుని నమ్ముకొని సర్వశక్తిమంతుని ఆనందిస్తూ ఏమండి ఆ సర్వశక్తిమంతుడే నిర్దోషిగా నన్ను తేడపరుస్తాడని అన్ని విషయాల్లో కూడా దీనత్వం కలిగిన వ్యక్తి సర్వశక్తిమంతుని మీద ఆధారపడిపోతాడు. ఇంకా తన బుద్ధి మీద కానీ తన జ్ఞానం మీద కానీ తన ఆలోచన మీద కానీ లేకపోతే మనుషుల జ్ఞానం మీద కానీ మనుషుల బుద్ధి మీద కానీ మనుషుల తెలివితేటల మీద కానీ దేని మీద కూడా అతను ఆధారపడమని కానీ ఆధారపడినట్టు కానీ ఈ వచనాల్లో లేదు. ఆయన ఎందే సంతోషిస్తున్నాడు, ఆయనకు అప్పగించుకొని ఉన్నాడు, ఆయనే కార్యం నెరవేరుస్తాడని ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నాడే తప్ప మరి ఏ విధంగానూ లేడు. అదే మరలా 9వ వచనం ఉందంటే కీడు చేయవారు నిర్మూలమగుదురు, యావే కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. ఆయన నమ్మేస్తారు. ఈ సాత్వికులైనటువంటి వారు యావే కొరకు కనిపెట్టుకుని ఉంటారు. ఆయనే నా నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు, ఆయనే నా హృదయ వాంఛని తీరుస్తాడు, ఆయన ఈ కార్యాన్ని జరిగిస్తాడు అని ప్రతి విషయంలో దీనత్వం కలిగిన వ్యక్తి ఆయన మీద ఆధారపడతాడే తప్ప ఆయన నమ్ముకుంటాడే తప్ప ఇక దేనిని కూడా నమ్ముకో. కాబట్టి ఇక్కడ దీనత్వం కలిగిన వ్యక్తి తన్ను తాను సర్వశక్తిమంతునికి అప్పగించుకునేటువంటి వ్యక్తి, నమ్ముకునేటువంటి వ్యక్తి, ఇంకా ఆయనే ఇది చేయగలడని నమ్మిన వ్యక్తి, ఇంకా ఇది సర్వశక్తిమంతునికి సాధ్యమే తప్ప మరి ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు సింహాల నోరు నువ్వు ముయ్యగలవా? ఎవరికి సాధ్యం కాదు. అది ఆయనకి సాధ్యం. అగ్ని నువ్వు చల్లార్చగలవా? అది నువ్వు చేయలేవు. కానీ సర్వశక్తిమంతునికి అది సాధ్యము. మరణించిన వ్యక్తిని తిరిగి లేపగలిగిన వాడే మరణం నుండి మరలా తిరిగి లేచాడు. అది ఆయన చేయగలడు తప్ప నువ్వు చేయలేవు. నీ అంతటి నీవు ఈ శరీరమును మహిమ శరీరంగా మార్చుకోలేవు. ఆయన దాన్ని చేయాలి. ఈ దీనత్వం కలిగి ఉన్నప్పుడే, ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడే ఆ యొక్క మహిమ శరీరాన్ని పొందుకుంటారు తప్ప ఇలాగ సర్వశక్తిమంతుని నమ్ముకొని ఆయనకు అప్పగించుకొని ఆయన కార్యం నెరవేరుస్తాడని ఆయన ఎందు ఆనందిస్తూ ఆ మార్గానికి ఆయనకు అప్పగించుకొని ఎవరైతే గొర్రె పిల్లవలే ఉంటారో వారే సాత్వికులై ఉన్నారు. కాబట్టి ఈ సాత్వికులు మాత్రమే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు. లోకం ఏమైపోతుందని చెప్పండి, కనపడకుండా పోదు. అందుకని వారిని చూసి మీరు వ్యసన పడవద్దు అని చెప్పాడు ఆయన. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఆయన నామస్తారు. హల్లెలూయా. ఈ విధమైన దీనులు అంటే గొర్రెలకు ఆయన కాపరి, దీనులకు ఆయన కాపరి, ఆయనకు అప్పగించుకొని వారికి ఆయన కాపరి, ఆయన నమ్ముకుని వారికి ఆయన కాపరి, ఆయన ఆనందించే వారికి ఆయన కాపరి. దీనులంటే వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఆయన కాపరి ఉన్నాడు. కానీ తోడేళ్ళకి లేకపోతే ఎలుగుబంట్లకి పందికొక్కులకి వాటికి వీటికి ఆయన కాపరి కాడు. అవి సొంత ఆలోచన కలిగినవి, సొంత మార్గంలో నడిచేవి. ఆ తోడేళ్ళకి, క్రూరమైన తోడేళ్ళకి, అవి దాడి చేసే తోడేళ్ళకి ఆయన కాపరి కాడు. కానీ దీనత్వము కలిగినటువంటి సాధు స్వభావం ఉండగా సాత్వికులకి ఆయన కాపరి ఉన్నారు. అందుకని గొర్రె ఎలాగైతే అన్ని విషయాల్లో కాపరి మీద ఆధారపడుతూ నీవు కూడా అన్ని విషయాల్లో కూడా సర్వశక్తిమంతుని నమ్ముకొని ఉండమే ఆయన మీద ఆధారపడటం. ఆయన్ని నమ్ముకోవడం. ఎన్ని శోధనలు ఎన్నో వచ్చినా కానీ యోబు ఆయన నమ్ముకొనే ఉన్నాడు, ఆయన అప్పగించే ఉన్నాడు. ఎన్ని శోధనలు ఒడిదుడుకులు వచ్చినా కానీ యావే ఇచ్చిను, యావే తీసుకొనిను, ఆయనకే స్తుతి కలుగును గాక అని అలాగ గొర్రె పిల్లవలే యోబు ఉండిపోయాడు. అందువలనే యోబు దగ్గరికి, ఆ దీనత్వం కలిగిన యోబు దగ్గరికి మరలా సర్వశక్తిమంతుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడు. అది రెండవ రాకడకు సాదృశ్యం. హల్లెలూయా. కాబట్టి రెండవసారి ఆయన ఎవరి వద్దకు వస్తాడనంటే దీనుల వద్దకు వస్తాడు. ఎవరైతే ఆయనకు అప్పగించుకున్నారో, ఎవరైతే ఆయన నమ్ముకొని ఉన్నారో, తమ మార్గాన్ని ఎవరైతే ఆయనకు అప్పగించుకున్నారో, ఆయన ఆనందిస్తున్నారో, ఆయనే నా హృదయవాంఛని తీరుస్తాడు, ఆయనే నా కార్యమును జరిగిస్తాడని ప్రతి విషయములో ఆయన నమ్ముకొని ఎవరైతే ఉన్నారో
తన కొరకు ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో, అందుకని యావే ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు. దానియేలు మౌనముగా ఉన్నాడు, మెస్సీయ మౌనంగా ఉన్నాడు. ఆయనే రక్షిస్తాడు, సింహాల నుండి ఆయన విడిపిస్తాడు, సమాధి నుండి ఆయనే విడిపిస్తాడని వాళ్ళు ఎలాగ మౌనముగా ఉన్నారు, నోరు తెరవకుండా. శ్రమ పెడుతున్నా, హింస పెడుతున్నా, నిందలు మోస్తున్నా, అన్నిటిని కూడా భరిస్తూ ఆయన నిందను భరించుతూ చివరి వెలుపులకు వెళ్ళాడు బైబిల్లో. వాటిని మౌనముతో భరిస్తున్నాడు, నోరు తెరవలేదు. అలాంటి వధువుని కనిపెట్టుకై రక్షించుట కొరకై, కనిపెట్టుకున్న వధువుని రక్షించుట కొరకై రెండవసారి వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. ఓ అలాంటి వధువుకే వేకువ చుక్క వాగ్దానం చేయబడింది. అలాంటి వధువుకే ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26, 28 వచనాలు వాగ్దానం చేయబడ్డాయి. అలాంటి వధువుకే అనగా సాత్వికులకే ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 13, 11, 14, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 19 ఇలాంటి వచనాలు, అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10, 16 వరకు కూడా వధువుకి వాగ్దానం చేయబడి లేఖనాలు. ఆమె పట్ల తన కొరకు కనిపెట్టుకున్న ఆమె పట్ల అనగా సాత్వికుల పట్ల, దీనుల పట్ల నెరవేర్చబడే లేఖనాలు అవి. వీటి కొరకు ఆమె కనిపెట్టుకుని ఉంది. ఈ రాజు కొరకు ఆమె కనిపెట్టుకుని ఉంది. ఆ భూమిని ఎప్పుడు స్వతంత్రించుకుంటానా ఆమె కనిపెట్టుకుని ఉన్నది. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. ఆమె కొరకే ఆయన 1993లో ఇదిగో త్వరగా వచ్చున్నానని చెప్పాడు. 95లో ఆయన దిగి వచ్చాడు. 96లో ఆయన బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు ఆయన పిల్లారా ఆయన హక్కు పత్రాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి ఒకప్పుడు ఆదాము చేతిలో ఉండేది. ఆదాము తన భార్య మాట విని ఆ తినకూడని ఫలము భుజించినందువల్ల, తన భార్యకు విధేయుడైపోయినందువల్ల, తన భార్య మాటను ఎదిరించలేక ఆమెకు లోబడిపోయినందువల్ల, ఆ ఫలమును భుజించినందువల్ల ఈ భూమి మొత్తం ఏమైపోయిందనంటే పిల్లారా అపవాది యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ హక్కుపత్రము, భూమికి సంబంధించిన హక్కుపత్రము అది నీతిమంతులది, అది సర్వశక్తిమంతుని యొక్క సంతానానిది. అది హక్కుపత్రంలో ఉంది. సాతాను సంబంధించింది కాదు, సాతాను జనులకు సంబంధించిందని హక్కుపత్రంలో లేదు. అందువల్ల అది ఆయన బిడ్డలకు సంబంధించింది. కాబట్టి ఆ హక్కుపత్రాన్ని, అది విమోచన హక్కుపత్రము, ఆ హక్కుపత్రాన్ని ఆయన చేతిలో ఉంది. అపవాది చేతిలో పడకుండా ఆయన తీసుకున్నాడు. కానీ తెల్లవారుజామున వేకువ నక్షత్రముగా ఆ విమోచన పత్రాన్ని, హక్కు పత్రాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఎందుకనంటే ఈ హక్కు పత్రము ద్వారానే, ఈ విమోచన పత్రము ద్వారానే నీవు ఆదాము వల్ల పోగొట్టుకుని మహిమ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటావు. ఆ భూమిని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఆదాము వల్ల పోగొట్టుకునేటువంటి ఆ విమోచన హక్కు పత్రం, అది వాక్యము. ఈ రెండవ రాకడ యొక్క వాక్యము, ఆ విమోచన పత్రాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన నమ్మకం. అందుకని ఈ వాక్యములో విమోచన ఉంది, దేహం యొక్క విమోచన ఉంది. అలాగే భూమి కూడా రోమా సామ్రాజ్యం నుండి విమోచించబడి ఆ యొక్క సృష్టి యావత్తు, మూలుగుతున్న సృష్టి యావత్తు కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి హక్కుపత్రము ఇప్పుడు ఆయన తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా నేను క్రైస్తవుని, నేను పరదేశానికి వెళ్ళేవాడిని, నేను పరలోకానికి వెళ్ళేవాడిని, నేను పరలోకానికి వెళ్ళేవాడిని, నేను పరలోకానికి వెళ్ళేవాడిని అని ప్రతి సంఘము, ప్రతి పాస్టరు, ప్రతి విశ్వాసి చెప్పుకుంటూ ఉన్నారు. ఎవరు పరలోకానికి వెళ్తారో తెలియటం లేదు. ఎవరు పరలోకానికి వెళ్తారో తెలియదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న ఇటీవల ఏదో ఒక రాష్ట్రంలో ఒక గేదె తప్పిపోయింది. గేదె తప్పిపోతే అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ గేదె నాదంటే నాది అంటున్నారు. ఇద్దరు వ్యక్తులు ఆ గేదె నాదంటే నాది అంటున్నారు. తప్పిపోయినటువంటి గేదె అది దొరికింది.
నాదంటే నాదంటున్నారు. పోలీసులను పిలిచారు, పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చేసి ఈ గేదె నీదా అంటే నాదని అన్నాడు, ఈ గేదె నీదంటే నాదని, ఇద్దరు నాదే అంటున్నారు. అలా కాదు, మీరు పిలవండి, అది ఎవరి అంటూ వస్తే వాళ్ళదే గేదె అని చెప్పాడు. అప్పుడు ఇద్దరు కలిసి దా 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 అని పిలిచాడు. ఆ పిలిచినప్పుడు ఒక వ్యక్తి అంటూ వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పోలీసులు ఏం చెప్పారంటే, ఆ యజమాని యొక్క స్వరాన్ని గుర్తించి ఆ గేదె అతన్ని వెంబడించింది కాబట్టి అది అతనిదే నేను చెప్పాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు కూడా సంఘాల మధ్య, సంఘాలలో ఆ పరలోక రాజ్యం నాది 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 ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆ దేశము నాది, ఆ భూమి నాది, ఈ సంఘం నాది, ప్రతిదీ నాది, అది నాది, ఇది నాది అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఎవరిదనేది హక్కుపత్రము తేటపరుస్తుంది. ఆయన అది విమోచన హక్కుపత్రం. ఆయన నామనిస్తారు. ఓ ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన తీర్పు సింహాసనం మీద ఉండి ఎకిరమ్ము అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క యజమాని యొక్క స్వరమును ఆ గేదె గుర్తించి అతన్ని వెంబడించినట్టుగానే ఇప్పుడు కూడా ఆయన యొక్క వధువు ప్రియులారా ఆయన యొక్క స్వరమును గుర్తించి ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ఆయన అందుకనే నా గొర్రెలు నా స్వరముని వినును, అన్యుల స్వరముని ఏమాత్రము కూడా వెంబడించమని చెప్పాడు. అందుకనే ఈ స్వరము ప్రధాన దూత శబ్దము బోరధ్వని. ఈ యొక్క స్వరమే విమోచన హక్కుపత్రము. ఈ స్వరమనగా వాక్యము. ఇప్పుడు ఈ వాక్యము ద్వారా, ఈ స్వరము ద్వారా పిల్లరా ఇప్పుడు నీవు ఒక హక్కుపత్రాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన ఎక్కిరమ్ము. నువ్వు ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి, ఆ భూమికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి దానిలోనికి రమ్మని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అంటే నీవు దాని యొక్క హక్కుపత్రంలో నీ పేరు ఉన్నది కాబట్టి ఆయన ఎక్కిరమ్ము అని పిలుస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి హక్కుపత్రం వచ్చినప్పుడు, వేకు నక్షత్రం వచ్చినప్పుడు, ఈ రెండవ రాకడ వచ్చినప్పుడు ఏది నిజమైనదో, ఏది ఆ భూమికి సంబంధించిందో, ఏది ఆ భూమికి సంబంధించింది కాదు, రెండవ రాకడ అనేది తేటపరుస్తా ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆ భూమి నాది, ఆ భూమి నాది, ఆ భూమి నాది, ఆ భూమి నాది అంటున్నారు, కానీ హక్కుపత్రం ఎవరి దగ్గర లేదు. అది ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడో అదే వాడిది. ఆయన అందరిది కాదు. ఇప్పుడు నీవు ఇదిగో నేను ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆ భూమి నాది, ఆదాము వల్ల పోగొట్టుకున్న ఆ భూమి అది నాది అని నీవు చెప్పడానికి ఇప్పుడు ఒక హక్కుపత్రము ఈ యొక్క వర్తమానమైనది, రాకడైనది. ఆయన ఇదిగో ఆ స్వరమును వింటున్నాను. ఇదిగో విమోచన హక్కుపత్రం, విమోచించే స్వరమే ఆ బోరధ్వని స్వరము. ఆ స్వరం విన్నప్పుడు మర్త్యమైన శరీరము అమర్త్యమైన శరీరముగా అక్షయం, అందుకే బోరధ్వని వినబడినప్పుడు క్షయమైనది అక్షయతను ధరించుకొని, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొని, మర్త్యమందు మరణమందు ఏమండి విజయము, లేకపోతే విజయము మరణాన్ని మిరింగివేయునని, మర్త్యమైన దాన్ని అమర్త్యమైనది మిరింగివేయునని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేను ఆదాము వల్ల పోగొట్టుకునేటువంటి అమర్త్యమైన దానిని, ఆ అమర్త్యమైన దానికి నేను వారసుని, వారసురాలు నేను దానికి. ఓ ఈ లేఖనం యొక్క నెరవేర్పే, ఈ లేఖనం యొక్క నెరవేర్పే గొప్ప హక్కుపత్రమైనది. ఆయన హల్లెలూయా. ఆయన రాకడ. అందుకని ఆయన రాజు హక్కుపత్రముతో ఆయన వచ్చాడు. ఇప్పుడు దీన్ని ఎవరు పట్టుకుంటారు, ఎవరికి ఇస్తాడు, ఎవరిది ఈ యొక్క హక్కుపత్రం ఎవరికి సంబంధించింది అని అంటే సాత్వికులకే, దీనత్వము కలిగిన వారికే. అందుకనే దీన శరీరమును తన మహిమ గల, అందుకనే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఏమండి భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టుకొనుకుడి. దేన శరీరమును మహిమ శరీరములకు సమరూపగల దానిగా, అనగా ఆయన యొక్క శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మారుస్తాడు అని ఆయన హల్లెలూయా. ఇప్పుడు హక్కుపత్రము ద్వారా ఈ సాత్వికులు, ఈ సాత్వికమైన జనులు, సాత్వికమైన ఆయన వధువు, దీనత్వము కలిగిన ఆయన వధువు, దీనురాలు, ఆమె
ఇప్పుడు హక్కుపత్రం ద్వారా ఆ యొక్క దాన్ని స్వతంత్రించుకోబోతావు. నువ్వు ఎవరైనా నీది ఆక్రమించుకున్నప్పుడు నువ్వేం చేస్తావనంటే అది నాది అనుటకు హక్కుపత్రాన్ని చూయిస్తావు. అప్పుడు హక్కుపత్రం ద్వారా మరలా దాన్ని స్వాధీనపరచుకుంటావు ఆయన నామమున. ఇప్పుడు కూడా నీవు ఈ యొక్క విమోచన హక్కుపత్రం, దేహాన్ని విమోచించే హక్కుపత్రం, ఈ భూమిని స్వతంత్రించుకోవడానికి సంబంధించిన హక్కుపత్రం, దీని ద్వారా నువ్వేమైపోతున్నావు అంటే ఆ యొక్క పాపము క్రింద అన్యుల చేత త్రొక్కబడుతున్నటువంటి ఆ భూమిని ఆ 1000 ఏళ్ల పాలనలోను నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈ వాక్యము. కాబట్టి సాత్వికులైన వారు ధన్యులు, భూలోక రాజ్యము వారిది. అందుకనే సాత్వికులు, ఇప్పుడు మనం బైబిల్లో యెహోషువ కాలేబును చూస్తుంటాం, వాళ్ళు సాత్వికులు. వాళ్ళు ఈ కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో ఎలాగ చెప్పబడిందో వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఖచ్చితంగా వ్యసన పడలేదు, ఆ యొక్క అసూయ పడలేదు, లేకపోతే దురాశ కలిగి లేరు, లేకపోతే ద్వేషము కలిగి లేరు. ఆ చెడ్డ జనులు ఉన్నారు, చెడ్డ భక్తిహీనులు ఉన్నారు. ఎవరు? ఇజ్రాయిల్లోని వాళ్ళ మీద ఏమాత్రం అసూయ పడకుండా, వాళ్ళ దురాలోచనలు బట్టి అసూయ పడకుండా, వ్యసన పడకుండా ఈ యొక్క యెహోషువ కాలేబులు వాళ్ళు మేలు చేసిన వారుగా ఉన్నారు. తర్వాత ఆ నీతిని నెరవేర్చారు, సర్వశక్తిమంతునికి అప్పగించుకున్నారు, ఆ మార్గాన్ని అప్పగించారు, ఆయన యందు ఆనందించి ఈ లక్షణాలు వాళ్ళు కలిగి ప్రతి విషయంలో ఆయన్ని నమ్ముకొని ఆయనే కార్యం జరిగించగలని నమ్మి ఆ విధంగా ఉన్నారు కనుక వాళ్ళు ఆ పట్టణంలోని ఆ యొక్క కానాన్లోనికి ప్రవేశించారు, దాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ కొత్త తరంతో పాత తరంలో వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు కూడా నీవు దాన్ని స్వాధీనపరచుకోవాలంటే యెహోషువ కాలేబులు ఎలాగ దీనత్వము కలిగి ఉన్నారు, సాత్వికులుగా ఉన్నారు. మోషే మిక్కులు సాత్వికుడని బైబిల్ చెప్తూ ఉన్నది కాబట్టి నీవు ఇప్పుడు దీనత్వము ద్వారాని నువ్వు ఆయనకు అప్పగించుకున్నది ద్వారాని, నువ్వు ఆయన నమ్మకున్నది ద్వారాని, ఆయన యందు ఆనందించడం ద్వారాని, నీవు ఈ యొక్క ఉదయకాలపు వర్తమానం ద్వారా ఈ హక్కుపత్రమును పొందుకున్నది ద్వారా మర్చిమైన దాని నుండి అమర్చిమైన దాన్ని నీవు పొందుకుంటున్నావు ఆయన. ఎందుకంటే మర్చిమైనది నీది కాదు, ఎందుకంటే హక్కుపత్రం అనేది అమర్చిమైన దానికి సంబంధించింది. అమర్చిమైనది నీదని రుజువు చేస్తూ ఉన్నది, అంతేగాని భూ సంబంధమైన వాటికి సంబంధించింది కాదు, ఈ లోక సంబంధమైన వాటికి సంబంధించింది కాదు. అది పరలోక సంబంధమైనటువంటి పత్రం. అది దాన్ని ఇప్పుడు ఈ చివరి కాలంలో నువ్వు సంపాదించుకోవాలి, ఆ విమోచనను నువ్వు పొందుకోవాలి. అప్పుడు నీవు ఆ భూమిని నీవు స్వతంత్రించుకోవాలి, ఆ భూమిలోనికి నీవు ప్రవేశిస్తావు, ఆ భూమిలో 1000 ఏళ్ళు నీవు ఉంటావు. కాబట్టి నీవు సాత్వికంగా ఉన్నట్లయితే, దీనత్వము కలిగి ఉన్నట్లయితే, దీన శరీరము ఈ యొక్క హక్కుపత్రము ద్వారా, ఈ వాక్యము ద్వారా మయముగా శరీరముగా మార్చబడదు ఆయన. దీనిలాగా ఎవరు చెప్పండి? సొంత ఆలోచనలో ఏమీ లేకుండా ఆయనకు అప్పగించుకునేటువంటి వారు. అందుకని చూడండి, దీనిలాగా ఆయన ఎందుకు నమ్మకించి మేలు చేసేవారు, సత్యాన్ని అనుసరించేవారు, ఆయన బట్టి సంతోషించేవారు, అలాగే ఆయన హృదయవాంఛలు తీరుస్తాడని ఆయన మీద నమ్మకం ఉంచి యావేకు తమ మార్గాన్ని అప్పగించుకొని ఆయన్ని నమ్ముకుంటే ఆయన ఆ కార్యాన్ని జరిగిస్తాడని ఆయన ఎదుట మౌనముగా ఉండి కనిపెట్టుకుని ఉండేవారు ఆయన. హల్లెలూయా. ఎవరిని దేన్ని నమ్ముకోలేదు, వాడు ఆయన్ని నమ్ముకున్నారు. దేని ఎందు ఆనందించలేదు, ఆయన ఎందే ఆనందించారు. మేలు చేశారు, ఎవరికి కీడు చేయలేదు. అలాంటి మంచి జీవితము కలిగి ఉన్నారు, అలాంటి దీనత్వము కలిగిన వారు ఆయననే నమ్ముకొని ఉన్నారు తప్ప ఇంకా మరి దేనిని కూడా ఏ బోధనలు కానీ ఏ సిద్ధాంతాలు కానీ సొంత ఆలోచనలు కానీ దేనిని నమ్ముకోకుండా ఆయన ఆలోచనలో వచ్చిన వాక్యాన్ని వాడు నమ్ముకొని నడిచారు. అందువల్ల ఆ శరీరం ఏమైపోతుంది చెప్పండి? మహిమ శరీరంగా మారిపోతుంది. అప్పుడు మహిమ శరీరంగా మారినప్పుడు అప్పుడు ఆ భూమి కూడా ఏమైపోతుంది చెప్పండి? మత్స్యమైన దాని నుండి అమర్చితులకు వెళ్ళిపోతుంది. అర్మగెద్దోని యుద్ధంలో ఆ మత్స్యమైన తీసివేయబడినప్పుడు అపవాది బంధించబడతాడు, అమర్త్యమైనది వస్తుంది, దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆదాము వల్ల పోగొట్టుకుని దాన్ని మరలా తిరిగి దాన్ని నీవు మరలా అంటే సర్వశక్తిమంతుని యొక్క మొదటి కుమారుడు దాన్ని ఆ అవిధేయత వల్ల ఆ భార్యకు విధేయుడవడం వలన హక్కుపత్రాన్ని భూమిని పోగొట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మరలా కడపటి ఆదామైన మెస్సయ్య ఆయనకు ఇదే వాక్యానికి విధేయత చూపించడం వల్ల ఆయన భార్య అయిన వధువు కూడా
ఆ మొదటి అవ్వ విధేయత చూపించలేదు ఆ భర్తకి ఆదాముకి. కానీ ఏమైనట్లయితే ఈ కడపడి ఆదాముకు విధేయత చూపించడం ద్వారా, ఈ వర్తమానముకు విధేయత చూపించడం ద్వారా ఆమె ఆ కోల్పోయిన దాన్ని సంపాదించుకుంటారు, స్వతంత్రించుకుంటా ఉంది. ఓ సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఆయన నామడిస్తారు. దీనిలో ఎవరో మరలా ఇంకొకసారి మీరు ఇంటికి వెళ్ళి ఈ అధ్యాయాన్ని మీరు చదవండి. మీకు ఇంకా ఆయన బోధిస్తారు. నేను వర్తమానం విన్న తర్వాత మీకు కొన్ని విషయాలు ఆయన బోధిస్తాడు, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతాడు. అందువల్ల మీరు మరలా చదవండి, ఇంటికి వెళ్ళి చదివి దీని గురించి మీరు ప్రార్థన చేసుకోండి. కాబట్టి పిల్లారా, మనము ఈ లోకాన్ని చూసి మనం వ్యసన పడకూడదు. ఎందుకంటే భక్తిహీనులు ఇక లేకపోదురు, ఈ స్థలము జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. ఇక భూమి మీద స్వతంత్రించుకొని దీనులు మాత్రమే ఉంటారు భూమి మీద. దీనత్వము కలిగిన వారికి ఆ రాజ్యము, దీనులు మాత్రమే ఆ భూమి మీద, వాళ్ళే నీతిమంతులు, వాళ్ళే నివసిస్తారు తప్ప గర్విష్ఠులు కానీ, అసూయపరులు కానీ, క్రోధము కలిగిన వారు కానీ, లోకాన్ని ప్రేమించేవారు కానీ, లోకాన్ని ఆశించేవారు కానీ, లోకమందు ఆనందించేవారు కానీ ఇలాంటి వారు ఉండరు. అది వాక్యం చెప్తుంది. ఉండరంటే ఉండరంతే, ఆ వాక్యం వల్ల జరుగుతుంది. వీళ్ళు ఉంటారంటే ఉంటారంతే, అది వాక్యము. ఇప్పుడు దీని ప్రకారం దీనత్వంగా నీవు ఉన్నావు అనుకోండి, ఈ వర్తమానం ప్రకారం నీ ఉండి దీనుడు అయ్యి మధ్యమైన దాన్ని విడిచిపెట్టేసి అమర్చితను ధరించుకున్నావు అనుకోండి, ఆ రాజ్యాన్ని ధరించుకున్నావు అనుకోండి, అక్కడ ఎందుకనంటే ఈ రాజ్యమే ఆ భూమి మీద ఉంటుంది. ఎవరైతే నీతి సమాధానము పరిశుద్ధాత్మ మీద ఆనందం కలిగి ఉంటారో, దీన్ని స్వతంత్రించుకుంటారో, వారు ఆ భూమిని స్వతంత్రించుకున్నట్టే. ఎందుకంటే ఇదే అక్కడ ఉంటుంది, ఈ వాక్యమే అక్కడ ఉంటుంది. అందుకని ఇది అమర్త్యమైన రాజ్యము, ఇదే హక్కుపత్రం. దీని నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నావు అనుకోండి, ఇదే వాక్యము. వాక్యంగా వాక్య ప్రకారం ఉంటే నువ్వు నీతిమంతులు ఉంటావు, సమాధానం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటావు. ఇది లేదనుకోండి నువ్వు నిరాకరించబడతావు. ఇది కలిగి ఉన్నావు అనుకోండి, ఇదిగో నేను నీతిమంతుడిని, ఇదిగో నేను ఆయనతో సమాధానం కలిగి ఉన్నాను, ఇదిగో పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నాను, ఇదే హక్కుపత్రం ఆ రాజ్యంలో ప్రవేశించడానికి. ఎందుకంటే అక్కడ అదే ఉంటుంది. నీవు నన్ను కాదనడానికి నువ్వెవరివి, ఇదిగో ఆయన నామనిస్తాడు. ఇది కలిగిన వారే శరీరం రూపాంతరం చెంది పైకి వెళ్తారు. ఏదో వాక్యం వింటున్నాను, పర్వాలేదు, అర్థమవుతుంది అనుకుని నువ్వు నీతిమంతులుగా జీవించకుండా సర్వశక్తిమంతో అనుసరిస్తూ సమాధానం లేకుండా నీ హృదయం దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు కూడా వాక్య ప్రకారంగా లేవని, వాళ్ళు అలా అన్నావని ఇలా అన్నావని, నువ్వు మాటలు తప్పిపోయావని, ఇలాగని అలాగని నీ మీద హృదయం దోషారోపణ చేస్తున్నా, వాటిని కప్పిపెట్టుకొని తోసేసుకొని పోతా, నిర్లక్ష్యంగా పోతా, ఆనందం లేకుండా ఆనందంలో లేకపోతే లోక మాటల్లో సంతోషిస్తూ ఆ విధంగా కొనసాగితే నువ్వు విడిచిపెట్టబడతావు. సంఘంలో ఉన్నంత మాత్రం రారు. మీకు అర్థమవుతుందండి? మందిరంలో ఉన్నంత మాత్రాన్ని, చిన్న గదిలో ఉన్నంత మాత్రం, విశ్వాస గృహంలో ఉన్నంత మాత్రం రారు. నీవు నీతి సమాధానం పరిశుద్ధాత్మేంద్ర ఆనందంలో ఉండాలి. అది హక్కుపత్రం, ఆయన నామనిస్తుంది. అది సంపాదించుకోవాలి, నీవు దాన్ని పొందుకోవాలి. ఇది కలిగి ఉన్నప్పుడు ఎవరు కూడా నిన్ను ఆపలేరు. అందుకనే భూమి విడిచిపెట్టబడింది, కానీ ఆ రోజుల్లో ఆదాము కాలంలో ఈ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమైన ఆ రాజ్యమే, అదే నూతన యెరూషలేము, అది పైకి పోయింది. అందుకని అక్కడ నుండి నీతి లేదు, సమాధానం లేదు, పరిశుద్ధాత్మ ఆనందం లేదు. దుర్నీతి, గొడవలు, యుద్ధాలు, కలహాలు, తనుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవన్నీ వచ్చేసాయి. లోకానందం వచ్చేసింది. సమస్తము మొత్తము చీకట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడైనట్లయితే రాబోయే రాజ్యం వెలుగు, అది పగలు, అది పగలు. కాబట్టి పిల్లారా, వాక్యమే హక్కుపత్రం. ఆయన తన రాజ్యంతో రావడమే హక్కుపత్రముతో ఆయన రావడము. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆయన పిల్లల మధ్య ఆకాశానికి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనము హక్కుపత్రము ద్వారా, ఈ రాజ్యము ద్వారా, ఆయన షాలేము రాజు, ఆయన వేకు నక్షత్రము, ఆయన బిరుదు. అది వేకు నక్షత్రం అనేది ఒక బిరుదు, నీతి సూర్యుడు అనేది ఒక బిరుదు. లోయలలో పద్మము, షారోను పుష్పము అనేవి ఆయన బిరుదులు. ఆయన పేరు యాషువా. బిరుదులు ఇవి, ఆయనకి ఇవ్వబడిన బిరుదులు. ఇప్పుడు ఆయన వేకు నక్షత్రముగా ఆయన
ఆ నక్షత్రము ఆ రాజ్యమే, అదే తలరాయి. దానిలో ఆ రాజ్యమే తలరాయి అని చెప్పి, ఆ తలరాయి ఇప్పుడు నిన్ను విమోచించు తలరాయి. నువ్వు నీతిమంతుడుగా ఆయనతో సమాధానం కలిగి ఆయన ఎందు ఆనందిస్తుంటే నిన్నుగా ఇంకెవరు విమోచిస్తాడు నాకు చెప్పండి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆ రాజ్యంలో స్వతంత్రించుకుంటే ఒక్క పత్రం నీ చేతిలో ఉంది. ఆ భూమిని స్వతంత్రించుకునే ఒక్క పత్రం నీ చేతిలో ఉంది. అదే షాలేము రాజ్యము, నీతి సూర్యుని యొక్క రాజ్యము. ఇప్పుడు మన మధ్యకు హక్కు పత్రము వచ్చింది. ఆ నూతన విషయము మన మధ్యకు వచ్చింది. ఆనాడు అక్కడ ఉండేది ఏదోనులో, అది పైకి పోయింది, మళ్ళా క్రిందకి వచ్చింది. కనుక మనం ఇప్పుడు ఎక్కడున్నామనంటే హక్కు పత్రం కింద. కాబట్టి నీతి లేకుండా, సర్వశక్తితో సమాధానం లేకుండా, పరిశుద్ధాత్మ మీద ఆనందం లేకుండా ఉన్నవాళ్ళు హక్కు పత్రాన్ని పొందుకోలేదు. వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఎందుకనంటే ఆ దేశంలో అది ఏది ఉంటుందో అది నువ్వు ఇక్కడ కలిగి ఉండాలి. అది లేకుండా నువ్వు రాలేవు. అందువల్ల దీనత్వము కలిగి ఉండు. నీ సొంత ఆలోచనలేమీ లేకుండా ప్రతి విషయంలో ఆయన నమ్ముకో. ఆయన ఇది చేయగలడు, అది చేయగలడు, నా భార్య ఇది చేయగలదు, నా భర్త ఇది చేయగలడు, నా పిల్లలు ఇది చేయగలరు, అది చేయగలరు, ఇది చేయగలరు. అలా నమ్ముకోవద్దు, ఆయన్నే నమ్ముకో. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నన్ను కాదు మీరు నమ్ముకోవాల్సింది ఆయన్ని. ఎందుకంటే ఆయనే. ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, బయటికి ఏదో యుద్ధానికి వెళ్తున్నారు అనుకోండి, ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తారు యుద్ధంలో విజయాన్ని ఇవ్వని. ఆ విజయాన్ని ఇచ్చాడు ఎవరు చెప్పండి? ఆయనే నువ్వు నమ్ముకోవాలి. నా బిడ్డ పక్షంగా ఆయన నిలబడి యుద్ధంలో విజయిస్తాడని ఆయన నమ్ముకోవాలి. ఈ రోజుల్లో కూడా ఆయన బోధించేటువంటి ఆయన పట్ల ఆయన నుండి మనకు కావాల్సిన వర్తమానం ఆయన ఇవ్వాలి. ఆయనే మనకు దాన్ని అనుగ్రహించాలి. అప్పుడు ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన అందుకే దావీదు అంటాడు, యుద్ధము చేయనది నేను కాదు కానీ ఆయనే. అందుకనే మనము మహిమ పొందడం కాదు, ఆయన మహిమ పొందాలి. ఒక వర్తమానికుడి ద్వారా కావచ్చు, నీ ద్వారా, ఒక విశ్వాస ద్వారా కావచ్చు, మరి ఎవరైనా కానీ మనము కాదు, మనం మహిమ పొందుకోవడానికి కాదు. ఇది నేను చేశాను, ఇది నేను చేశాను, ఇదంతా నేను చెందాను, అప్పుడు నేను మహిమ పొందుకున్నట్టు నువ్వు మహిమ పొందుకున్నట్టు అయిపోద్ది. అది కాదు, ఆయనకే మహిమ రావాలి. ఆయనే ప్రతి విషయంలో ఎవరు పొందాలి చెప్పండి? ఘనత ఆయన పొందాలి. ఆయన నామమున హల్లెలూయా. అందువల్ల నువ్వు ఏది చేసినా కానీ ప్రార్థన చేయి. ప్రార్థనాపూర్వకంగా చేసినప్పుడు, అది జరిగినప్పుడు ఇది ఆయనే చేశాడని ఆయన కనపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయనకే మహిమ చేయి. ఇప్పుడు నీ వర్తమానం రాకముందు నాయన నువ్వే మాట్లాడు, నువ్వే దాన్ని బిడ్డలకు ఏది కావాలో, ఈ కాలానికి ఏది కావాలో అది ఇవ్వు. దాని గురించి ప్రార్థించినప్పుడు ఆయన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన్ని నేను కనపరుస్తాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాయన మంచి వర్తమానం ఇచ్చి నడిపించిన నీ స్తోత్రాలని ఆయన కనపరుస్తాను. నీ జీవితంలో కూడా ప్రతి విషయంలో ఆయనే మహిమ పొందాలి. మాటల్లో, క్రియల్లో, అన్నిటిలో కూడా ఆయనే మహిమ పొందాలి. ఆయన నామమున. ఎందుకంటే శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది. ఆయన నామమున. హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము కీర్తన గ్రంథము 17వ అధ్యాయంలో దీనత్వము కలిగిన వారు ఆ భూమిని స్వతంత్రించుకుంటారని అక్కడ రాయబడింది. ఆ దీనులు అనగా ఎవరో మనం ఇప్పుడు చూసాం. నీవు గర్విష్టిగా ఎండిపోయిన కాగితంలాగా, ఎండిపోయిన ఇస్తరాకులాగా పైకి కిందకి ఎగరడం కాదు. దీనుడు అయినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటా ఉంటావు. ప్రతిదానికి రేగిపోవు, ప్రతిదానికి ఎండిపోయినటువంటి ఆకులాగా ఎగిరిపోవు. కానీ భారముతో, దీనత్వముతో ఈ చివరి కాలంలో నువ్వు ఆయన ఎదుట నిలబడి ఉంటావు. నేను నువ్వు తగ్గించు. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికులు మాత్రమే మర్త్యమైన లోకాన్ని విడిచిపెట్టి అమర్త్యమైన రాజ్యంలోనే ప్రవేశిస్తారు. అందుకనే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మని ఆనందం ఎవరు కలిగి ఉంటారు? వారు ఇంకా మర్త్యమైనది వారిలో లేదు. ఇక మర్త్యమైనది వారు జయించారు. మరణము మృంగివేయబడినట్లే నువ్వు నీతిమంతుడుగా ఉంటే, హల్లెలూయా, సమాధానము కలిగి ఉంటే, పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ ఉంటే, నువ్వు మర్చితుల నుండి అమర్చితుల నుండి వెళ్ళినట్టు, విజయమందు మరణము మృంగివేయబడినట్లే, నువ్వు హక్కు పత్రాన్ని నువ్వు కలిగి ఉన్నట్టు
ఇప్పుడు నీవు ఆ దేశాన్ని స్వతంత్రించుకోబోతుంది. సాత్వికులకే ఈ హక్కు పత్రం. గర్విష్ఠులు కాదు, అహంకారులు కాదు, అహంకారంగా మాట్లాడేవాళ్ళు కాదు, అహంకారంగా ప్రవర్తించేవాళ్ళు కాదు. నా జీవితం నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను, నా డబ్బులు నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అని నా ఇష్ట ప్రకారంగా నేను నడుస్తానని చెప్పేవారు అబద్ధికులు. గర్విష్ఠులు వారి కాదు హక్కు పత్రం. గర్విష్ఠులు అనే వధువు కాదు హక్కు పత్రము. దీనత్వము కలిగిన వధువుకే ఈ యొక్క హక్కు పత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒకరి విషయమే ఒకరు దీనులుగా ఉండాలి, ఒకరి ఎదుట ఒకరు తగ్గించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకం ఇక కనపడకుండా పోతుంది కనుక, అనగా రోమా సామ్రాజ్యం కనపడకుండా, మరణము, దుఃఖము, కన్నీరు, వ్యాధులు ఇవన్నీ కనపడకుండా పోతాయి కనుక చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకుండా నువ్వు మేలు చేయి, సత్యాన్ని అనుసరించు, ఆయన్ని బట్టి సంతోషించు, ఆయన నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు, ఆయన్ని నమ్ముకో. అప్పుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు, నీ కోరికలను ఆయన నెరవేరుస్తాడు, నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన యావే ఎదుట మౌనముగా ఉండు, శ్రమల్లో నిందల్లో తిరగబడద్దు, సహనం కోల్పోయి, దీర్ఘశాంతం కోల్పోయి, ఎవరైనా ఒక మాట అనగానే ఒక నింద వేయగానే లేనిపోని అంటే నా మీద వేస్తావా అని నీవు వాళ్ళ మీద తిరగబడద్దు, మౌనముగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మెస్సే దీనత్వాన్ని చూడు, దానియేలు దీనత్వాన్ని చూడు, అబ్రాహాము దీనత్వాన్ని చూడు, యోబు యొక్క దీనత్వాన్ని చూడు. అతడు ఎంతో సహనము కలిగిన వాడని బైబిల్ చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఇప్పుడు హక్కు పత్రముతో వచ్చాడు, ఆయన రాజ్యముతో వచ్చాడు. ఆ భూమిని స్వతంత్రించుకునేది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము ద్వారానే స్వతంత్రించుకోగలుగుతాం. అదే నీ హక్కు పత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా? నీతిగా ప్రవర్తిస్తున్నావా? సమాధానంగా ఉంటున్నావా? సాధ్యమైనంత వరకు సమాధానముగా ఉండని బైబిల్ చెప్తాం. ఆయన ఆనందిస్తున్నావా? ఇవి నీ జీవితంలో ఉన్నాయా? ఆలోచించి ఎక్కడైనా నీతిగా లేకపోతే ఆయన అడుగు, సమాధానం కలిగి ఉండు, ఆయన ఆనందించు. నీ ఇంట్లో ఎన్ని ఉన్నప్పటికీ, నువ్వేమి కలిగి ఉన్నప్పుడు కూడా వాటిని బట్టి కాదు కానీ ఆయన బట్టి నువ్వు ఆనందించాలి. నీ పిల్లల యొక్క అందాన్ని చూసో, వాళ్ళ బలాన్ని చూసో, వాళ్ళ తెలివితేటలను చూసో ఆనందించడం కాదు, వాళ్ళ జ్ఞానాన్ని చూసో నువ్వు ఆనందించడం కాదు. ఆయన ఎందుకు ఆనందించు, ఆయనకి విధేయులవుతున్నప్పుడు ఆనందించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి 10 నిమిషాలు స్తుతించాలి, ఆయన్ని స్తుతించాలి, మన తండ్రిని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీన దయాళుడయావే, నీ దాసుని ప్రార్థన వినుమా. యావే మెస్సయా, నార్తధ్వని వినుమయ్యా, నార్తధ్వని వినుమయ్యా. ఆయన చూడండి, ఉమ్మి వేసిన వారి మీద ఉమ్మి వేయలేదు, ఆయన గుద్దిన వారిని మరలా గుద్దలేదు, ఆయన దూషించిన వారిని మరలా ప్రతిగా దూషించలేదు. ఈ చెంప మీద కొట్టినప్పుడు రెండో చెంపను ఆయన చూయించాడు, ఆ వస్త్రం అనేది పై అంగీని కూడా ఆయన ఇచ్చేసాడు. ఓ దీనత్వము, దీనత్వము, సాధు స్వభావము. నీ శరీరం మారాలి అంటే ఆయనకు అప్పగించుకో. ఆయన నమ్ముకున్నాడు, ఆయన
దానియేలు ఆయన నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఎక్కడ ఆయన చేసినట్టు ఆధారాలు లేవు. ప్రపంచంలో ఎక్కడ అలా జరగలేదు. నువ్వు ఆయన్ని నమ్ముకో. ఆయనే నీ కేడము, ఆయనే దావీదు నక్షత్రము. ఆ నక్షత్రాన్ని నమ్ముకో. ఆ నక్షత్రం అనగా ఆయనే, వాక్యమే ఆయన, వాక్య బయలుపాటే ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్ముకోవద్దు. ఈ రోజున పాస్టర్ గారు మంచి ప్రసంగం చేస్తారు. పాస్టర్ గారిని కాదు, ఆయన నమ్ముకో. ఆయన మంచి ప్రసంగం ఇస్తాడని, ఆయన మంచి వర్తమానం ఇస్తాడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసిని బాగా చేయగలడు. అదిగా ఆ విశ్వాసి కాదు, ఆయన దాన్ని చేయగలడు. ఆయన మీద నమ్ముకోవాలి ప్రతి విషయంలో. ఆయన చేయగలడని దావీదు ఎలా నమ్ముకున్నాడో, యుద్ధము చేయనిది ఆయనే కానీ నేను కాదు. ప్రతి విషయంలో ఆయన్ని నమ్ముకో. ఆయన జరిగించగలడు, ఆయన చేయగలడు. ఆయన సముద్రముని చీల్చినవాడు, అబ్రహాము శారా శరీరం ఆయన మార్చినవాడు, అగ్నిని చల్లార్చినవాడు. నీ జీవితంలో కూడా ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మర్త్యమైన శరీరం తీసివేసి అమర్త్యమైన శరీరం ఇవ్వడం ఆయనకు అసాధ్యము కాదు. మర్త్యమైన లోకాన్ని తీసివేసి అమర్త్యమైన భూమిని నీకు ఇవ్వడం ఆయనకి అసాధ్యము కాదు. హక్కు పత్రాన్ని తీసుకో. విమోచన పత్రం, విమోచన దినములో మనం ఉన్నాము. ఇదే 8వ దినమనగా విమోచన దినము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంచి కరువును ఆయన చెల్లించి ఆయన తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ సంచి కరువు అనగా ఆయన వాక్యము ఆయన చెల్లించి ఆయన తీసుకుని వెళుతూ ఉన్నాడు. సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదములు కొందనాలు, స్తుతి స్తోత్రాలు మా తండ్రి. ఇప్పటి వరకు బిడ్డలు నాయన, సాత్వికులు ఏ విధంగా భూమిని స్వతంత్రించుకుంటారు, సాత్వికుల యొక్క స్వభావం ఏమిటో మేము చూసాము. వాళ్ళు మేలు చేస్తారు, నీ ఎంత ఆనందిస్తారు. ప్రతి విషయంలో నేను నీ వాళ్ళ మార్గాన్ని నీకు అప్పగిస్తారు నాయన. వాళ్ళు నా తండ్రి నిన్ను నమ్ముకొని ఉంటారని, వాళ్ళని హృదయవాంఛ తీరుస్తావని నాయన, నీవే ఆ కార్యాన్ని జరిగిస్తావని ప్రతి విషయంలో నేను నమ్ముకొని మౌనముగా ఉండి కనిపెట్టుకుని ఉండేటువంటి వాడు. నా పరిచర్యలో, నీ జీవితంలో మనకి ఇవి కావాలి. ఆయన నా మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన అనేక శ్రమలు, నిందలు, వాటన్నిటిని కూడా మౌనముగా ఆయన నడిపిస్తూ వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. రాబోయేటువంటి ఆ భూమిని స్వతంత్రించుకునే ఈ హక్కు పత్రమును పొందుకునే వారుగా ఉండు సహాయం చేయండి. నీ రాజ్యమే హక్కు పత్రము, నీ వాక్యమే హక్కు పత్రము కనుక నాయన, అదే స్థిరమైన ప్రవచన వాక్యము బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఆ రాజ్యమును స్వతంత్రించుకోవడానికి, ఆ మహిమ శరీరమును స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి దీనత్వాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ కలిగిన ఏ వ్యక్తి అయినా దీనత్వముతో ఉంటాడు మా తండ్రి. కనుకట్టి దీనత్వాన్ని అనుగ్రహించి సహాయం చేయమని, అన్నిట్లో నన్ను తను తగ్గించుకొని ఉంటాడు నాయన. అతడు ఎంగిలిస్తరాకులాగా పైకి కిందకి ఎగరడం మా తండ్రి. సహనాన్ని కోల్పోయి, దీర్ఘశాంతాన్ని కోల్పోయి నాయన ఆ విధంగా ప్రవర్తించడు. కానీ అతడు అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉన్న రీతిగా తను తాను తగ్గించుకొని ఉంటాడని నా తండ్రి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడి నుండి ఆశ్రమేశ్వరాలు మిక్కిలిగా ప్రతిలాడు చదువుచున్నాము. ఆమేన్.